కొంచెం తక్కువ కావాలి వీడియోస్ విజువల్స్. వణకం సార్, ఏసీ తక్కువ ఎవరు వణకదు సార్. ఇది ఒక్కటి తప్ప ఏం రాదని చెప్పే లోపే. ఓకే, అందరికి నమస్కారం. సార్ సార్ చెక్ చెక్. హలో హలో చెక్. అందరికి నమస్కారం సార్. ఒకసారి ఈరోజు ఒకసారి సార్ కొంచెం ఏంటి సార్ మీరు అడిగి తిరుగుతున్నారు బొందరలా? లెఫ్ట్ కు రైట్ కు సౌండ్ బాక్స్ కుదరండి సార్. సౌండ్ బాక్స్ ముందుకి ముందుకి. సారీ సౌండ్ బాక్స్ మిమ్మల్ని సార్ కనబడట్లేదు. ముందుకు వెళ్ళండి. మాట్లాడినారా పిలిచి. అందరికి నమస్కారం. మరి ఈరోజు శరపంజరం సినిమా, ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మా తాతగారు 1957లో మా తాత సిగ్గుగా ఏ మనిషి నువ్వు 1957లో ఇంకా అనేది సార్ ఏమైంది కూడా ఏమైంది బోలు సార్ గణప సార్ ఛాన్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండు. అవును, అక్కడ పెద్ద కార్యక్రమం శరపంజరం మూవీ మంచి అద్భుతంగా ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుంటే అక్కడ కారణం పెట్టిన వాళ్ళు మెదడు సరే అండి సార్ కారు పక్క పెట్టాడు. నేను మాట్లాడాను సార్. మరి ఇలాంటి జరుగుతుండే మాట్లాడుతున్నప్పుడు ఆ రోజుల్లో మాట్లాడిన థ్యాంక్ యూ సో మచ్. అసలు సార్ ఇప్పుడు 1957లో మా తాత మరి పర్సనల్ ల్యాబ్కు రోడ్డు లేదంటే ఒక గుట్ట దగ్గర పోయి గుట్ట రోడ్డు వేసుకుని నవిలి తూరం చూస్తారు. రోడ్డు పడ్డది. మరి అంత గొప్ప మాట 1957లో మా తాత ఇంకా ఉందా? 1957లో మా తాత ఇంకా ఉందా? నువ్వు తప్పిపోయినా అమ్మ తప్పిపోడు. సరే మీ అమ్మ పేరు చెప్పు. అమ్మ పేరా? అమ్మ 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 పేరు అమ్మ అమ్మ పేరు అమ్మ ఏంటా? ఇంకో పేరు చెప్పు. మీ నాన్న పేరు చెప్పు. నాన్న పేరు రా డాడీ. అమ్మ పేరు అమ్మ, నాన్న పేరు నాన్న. తప్పిపోయారంట. ప్లీజ్ ఈ అమ్మ కడుపులు 1957లో అరే తాత ఆ రోజులో గుర్తుపట్టా మీరు గుర్తుపట్టాను సార్. ఒకసారి సార్ క్లాస్ అని సార్ అప్పుడు పందుల పెంపకం ప్రోగ్రామ్ లో పందుల పేడ అంటే మీరు ఏ టీవీలో వస్తారు సార్? నేను ఎందులో వస్తా కూడా తెలియదా? ఎందులో వస్తున్నా తెలియదు. అదే నేను జబర్దస్త్ రష్మి గారు. నేను రష్మి దరిద్రుడు సార్. సార్ ఏదో సార్ సార్ చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న ఆశ సార్. ఏంటంటే సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలండి సార్. ప్లీజ్ సార్ ఒక్క కోరిక సార్. ప్లీజ్ సార్. సార్ 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 పట్టుకోండి సార్. పట్టుకోండి సార్. తీయండి సార్.
నాతో దిగవారా? సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలన్నా సార్. ఇవ్వండి సార్. ఇవ్వండి. సార్ ఫీల్ ఒక ఫోటో సార్. సార్ ప్లీజ్ సార్ మీతో ఒక ఫోటో సార్. చెయ్యి నేనేస్తా. సార్ చూడండి సార్, కొంచెం క్లోజ్ అని చెప్పండి. ఇంకొంచెం క్లోజ్. చాలా కాలేదు సార్, మీరు కాలేదు సార్. చాలా సార్ సార్ ఆగండి సార్. సూపర్ సార్. ఆ రోజు గెస్ట్ పిలిచి 1950లో మా తాత ఏమి ఏం చేసిండు 1950 ఏం చేసిండు ఎవరంటున్నారు సార్? సారీ ఆ రోజులో ఏ రోజుకి మా తాత మీ తాత ఏం పీకిండు? ఎవరిని సార్? మా తాత ఆ రోజులో ఎప్పుడు అరే అవునే స్విచ్ ఆఫ్ ఉంది కదా, బ్యాటరీ లేదనుకున్నా. మరి ఎవరు మాట్లాడుతున్నా? నువ్వే మాట్లాడుతున్నావు. మా నాన్న పారులో గుమ్మస్తా, రోజు వెళ్ళి తాకేస్తా, వైన్ అయినా బిస్కీ అయినా డోంట్ కేర్ అంట కుమ్మేస్తా. వాటర్ ఉంటే దున్నేస్తా, సామాన్లన్నీ అమ్మేస్తా, బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాకేస్తా. ఇప్పుడు మందు అయితే మీటింగ్ అయిపోయింది, బాయ్ వేసేస్తా, టైం అయిందండి. వావ్ సూపర్ అండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇంతలా ఎంటర్టైన్ చేశారంటే సో ముగ్గురు త్రిమూర్తులు లాగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సో మన హీరో డైరెక్టర్ గారి డాటర్స్ అండి, నవీన్ కుమార్ గట్టు గారి కూతుర్లు ఇద్దరు. సో ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి మీరిద్దరు. సాహితీ రుద్రగట్టు, వేద శ్రీగట్టు. సో శ్లోకాలు వినబోతున్నారనమాట మీరిద్దరు. సో క్యూట్ లిటిల్ స్వీట్ ప్రిన్సెస్ లా ఉన్నారు కాబట్టి సో వీళ్ళ కోసం కూడా మనం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అస్సలు వినిపించట్లేదండి, ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టమన్నాను, నన్ను కొట్టేది ఈవెంట్ అయిపోయేలా చెప్తున్నా. ఎస్ అందరికీ నమస్కారం. నా పేరు వేదశ్రీ. నా పేరు సాహితీ రుద్ర. మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవ మమకం పాండవ చైవ కిమకూర్వత సంజయ. రెండో శ్లోకం. దృష్ట్వాతు పాండవానికం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మూడో శ్లోకం. అశ్వైతం పాండుపుత్రమాచార్య మహాతిం చమం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవశ్యేన ధీమాత. నాలుగో శ్లోకం. అత్ర శూరా మహేశ్వస భీమా అర్జున సమాయుధి యోధన విరాట ద్రుపద మహారథః. ఐదో శ్లోకం. దుష్టా కేతుచ్చ కీర్తనః కాశీరాజచ్చ వీర్యవాన్ పూర్జిత్ కుంతి బోధచ్చ శైవ్యచ్చ నరపుంగవః. ఆరో శ్లోకం. యుధమానుచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వ ఏవ మహారథః. ఏడో శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధదియోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమి తే. ఎనిమిదో శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితిం జయః అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిచ్చ దైవచ.
తొమ్మిదో శ్లోకం అనేచ్చా భవః శూరా మదర్తే తెక్తి జీవితః జ్ఞానస్య ప్రహన్నః సర్వే యుద్ధ విశారదః పదో శ్లోకం అపర్యాప్తం తాదాత్మకం బలం భీష్మభిరక్షితం పర్యాప్తం తాదే మేతేషం బలం భీమభిరక్షితం. వావ్, చాలా బాగా పాడారు శ్లోకాలు. నా చిన్నప్పుడు నేను శ్లోకాలు కూడా నేర్చుకోలేకపోయినా, కానీ డైరెక్టర్ గారు మన హీరో గారికి ఇంత పెద్ద కూతుళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నా హైట్ ఉన్నారు వీళ్ళు, 5th క్లాస్ 6th క్లాస్, నేను వచ్చేసి పీజీ చేస్తున్నాను. సేమ్ హైట్, సేమ్ క్లాస్మేట్స్ లాగా. ఓ షిట్. ఓకే, సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే చాలా కష్టపడి చాలా సుసాధ్యం అనుకునే పనిని అసాధ్యం చేసి చూపెట్టారనమాట. సో 0 బడ్జెట్ లో తీయాలంటే చాలా కష్టమైన పని. రివర్స్ చేశాను, అప్పుడప్పుడు అలా అవుతుంటుంది, క్షమించాలి. సో 0 బడ్జెట్ లో మూవీ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. కానీ టీమ్ మెంబర్స్ అందరూ చాలా కష్టపడి చాలా కోఆపరేటివ్ గా చాలా చక్కగా మూవీని ఇంత దూరం తీసుకొచ్చారు కాబట్టి సో April 19th థియేటర్స్ లో మనకి రిలీజ్ అవ్వబోతుంది. సో మీరందరూ కూడా దయచేసి అని కాకుండా మూవీ సాంగ్స్ చూసినా కాన్సెప్ట్ వైజ్ గా చూసినా కానీ చాలా చక్కగా ఉంది. సో సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా మూవీకి వెళ్ళి చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనమైతే ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో నెక్స్ట్ మనం ట్రైలర్ లాంచ్ కూడా చేసుకుందాం. సో మన గెస్ట్ల చేత. సో ఇంకా టాలెంటెడ్ ఎవరైనా ఉన్నారా? సాంగ్స్ పాడడం, డాన్స్ ఆడడం, డైలాగ్స్ చెప్పడం, అలా ఏమైనా కొత్తగా? ఓకే, ఈ గ్యాప్ లో నేనే వచ్చి ఇంటరాక్ట్ అవుతాను. లేదంటే ఓకే, మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి మన గెస్ట్ల చేత మనమైతే ట్రైలర్ లాంచ్ అయితే చేసేసుకుందాం. అరుణశ్రీ దోస్తాన్ ఫిలిమ్స్ శరపంజరం సినిమా ట్రైలర్ లాంచ్. Thank you so much, ma'am. And that trailer. రాజేందర్ రెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మిట్టపల్లి సురేందర్ గారు నంది అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్
మన ఫేవరెట్, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అండి, నాకైతే ఫేవరెటే. సో మన బోలే షావ్లి గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. మీరు అలా ఎప్పుడు నవ్వుతూ ఉండండి సార్, మీ కాస్ట్యూమ్స్ కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. ఒక ట్రెండ్ సెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు లాగే. నెక్స్ట్ టీ గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సో ఈ మూవీ తీయడానికి మనకి మెయిన్ గా ప్రోత్సాహకులు అన్నమాట గణపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ రజనీ సాయి చంద్ గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. భవానీ రెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నామండి. ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కొత్తగట్టు మేప గారు. సో తురుమ్ ఖాన్ సినిమా డైరెక్టర్ శివ కళ్యాణ్ అన్న వేదిక మీదకి వస్తుంది కోరుతున్నాం. వెళ్ళిపోయారా? దేవరాజ్ అన్న వేదిక మీదకి వస్తుంది కోరుతున్నాం. అదేవిధంగా ఈ శరపంజరం సినిమాకి ఒక సంగీతం అందించడమే కాకుండా ఈ సినిమాని భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించినటువంటి మా సంగీత దర్శకులు మల్లికి ముగి అన్నని వేదిక మీదకి రాసిన కోరుతున్నాం. అవునండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో క్రెడిట్ అంతా మీకు. అదేవిధంగా ఈ సినిమా ఎడిటర్ యాదగిరి కంజర్ల గారిని కూడా వేదిక మీదకి రాసిన కోరుతున్నాం. ఈ శరపంజరం సినిమా మొదలైనప్పుడు, ఈ ఆలోచన వచ్చినప్పుడు కలిసి మొదలుపెట్టిన కెమెరామెన్ మస్తాన్ సిరిపాడి గారిని కూడా వేదిక మీదకి రాసిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ సినిమా ముఖ్య కథానాయిక లయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకే ఒక్క సీరియల్ కోయిలమ్మ సీరియల్ కి 540 పాటలకు పైన రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించి సినిమా ఫీల్డ్ లో 1000 పాటలు పూర్తి చేసుకున్నటువంటి మా మౌనశ్రీ మల్లికన్నని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే మనం సాంగ్ చూసాం, కాటిలో వచ్చిన కట్టినీతో రాదు, సాయి చందన పాడిన పాట. ఆ పాట లిరిక్ రైటర్ అద్వైత్ రాజ్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సినిమా ప్రారంభించడానికి నా స్నేహితులు, వాళ్ళు లేనిది ఈ సినిమా లేదు. వాళ్ళు ఎవరంటే జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌళి అన్న. ఈ ముగ్గురిని ఒకటేసారి మీ అందరు చప్పట్ల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా చెల్లెలు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ లో ఒక క్లాసికల్ డాన్స్ టీచర్ గా చేసినటువంటి, నిజంగా కూడా క్లాసికల్ డాన్స్ టీచర్ నాట్యశ్రీ ఉదయశ్రీ మనోజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నటీనటులు అందరూ కూడా మేరకు మల్లేశం గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యాజిక్ కళ్యాణ్ అన్న కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సదా రుద్రారపు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ప్రశాంత్, సంపత్ అన్న మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరైనా మర్చిపోతే క్షమించండి. చెప్తా ఒకసారి స్టేజ్కి పరిచయమై మళ్ళీ మీ సీట్లలో కూర్చుంటే ఆర్టిస్టులు అందరూ కూడా మళ్ళీ పిలిచి మాట్లాడతాను. అన్న మీరు ఉండండి, మీరుంటే కొంచెం స్టేజ్ కళ ఉంటుంది కదా.
ఈ మూవీ కోసం ఇంత హార్డ్ వర్క్ చేసి కష్టపడి మూవీ టీమ్ అంతా ఇలా చక్కగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిస్తే ఎంత చక్కగా ఉంటుంది కదా. అందరూ స్మైల్స్ ఇవ్వండి. అర్థవంతంగా ఆసక్తికరంగా ఉంది. శరపంజరం అని మనం సంస్కృతి అంతా గొప్పదనుకుంటాం, కానీ తరతరాల నుంచి వచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి ఆచారాలు మనుషుల్ని ఎంతో వేధించినాయి, బాధించినాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల్ని, దళిత స్త్రీలని భయంకరమైనటువంటి హింసకు గురి చేసినాయి. అటువంటి ఒక దురాచారమే జోగిని. ఒక స్త్రీ ఊరుమడి ఆస్తిలాగా మారడం కంటే విషాదం ఇంకొకటి ఉండదు, నరకం ఇంకొకటి ఉండదు. అటువంటి ఒక నరకం లాంటి ప్రపంచంలో పుట్టిన ఒక యువతి, దళిత యువతి, సంచార జాతులుగా బతికే గంగిరెద్దుల కుటుంబంలోని యువకుని అభిమానించడం, ప్రేమించడం, ఈ పాపపు లోకం వాళ్ళిద్దరి ప్రేమను భరించకపోవడం, చివరికి వాళ్ళ జీవితాలు ఎటువంటి విషమమైన మలుపులు తిరిగినాయి. వాళ్ళ ప్రేమ ఫలితంగా వాళ్ళ కోసం నిలబడ్డ వాళ్ళు, స్నేహితులు, ఎవరెవరు ఎంత కోల్పోవాల్సి వచ్చింది, ఏమి బలివ్వవలసి వచ్చింది, వీటన్నిటినీ కూడా చాలా ఆర్ద్రంగా, గుండెను తట్టే విధంగా, మనసును కదిలించే విధంగా తెరకెక్కించిన సినిమా శరపంజరం. ఈ వ్యవస్థ ఒక శరపంజరం, స్త్రీల పక్కన ఒక శరపంజరం. నిజానికంటే చాలా అవసరం ఉంది ఇటువంటి సినిమాలు. ఇటువంటి సినిమాల అవసరం చాలా ఉంది. సినిమా అనగానే హీరో, హీరోయిన్, ప్రేమ, అరుపులు, పెడబొబ్బలు, తర్వాత ఒక హీరో 100 మంది మీద పడి కొట్టడం, ఆ హీరో కొడితే వీళ్ళ గుండా పైకి లేస్తే భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా వాడు కొన్ని సెకండ్ల పాటు పైన ఉండడం, ఆ తర్వాత మళ్ళీ పదం విన్నా ఇప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఆ హీరో కొడితే తప్ప కింద పడకపోవడం. ఎందుకు చూస్తున్నామో అర్థం కాని సినిమాలు, ఏదో వికృతమైన హాస్యం, ఆ గ్రాఫిక్స్ ను కూడా మిస్యూజ్ చేయటం, ఎక్కడ ఒక మాటలో అందం లేకపోవడం, ఒక పాత్రకు వ్యక్తిత్వం లేకపోవడం, ఏ పాత్ర మీద మనకు గౌరవం కలగదు సినిమా వస్తున్న సేపు. మనకేమైనా కొంచెం సంస్కారం ఉంటే ఆ ఉన్న సంస్కారాన్ని కూడా నాశనం చేసే సినిమాలే వస్తున్నాయి. ఇటువంటి వాటి మధ్య ఒక అట్టడుగు వర్గాల జీవితాలు తీసుకొని ఆ మట్టి ముఖాలను చూపించారు తెర మీద. అది చెటాకు పౌడర్ మేకప్ వేసుకున్న ముఖాలు కాకుండా మట్టిలో పుట్టిన ముఖాలు, మట్టి రంగు పులుముకున్న ముఖాలు, జీవితం కళ్ళల్లో కళకళలాడేటువంటి ముఖాలు, జీవిత అనుభవమే తేజస్సు, అదే వాళ్ళ ముఖాలలో కనిపిస్తుంది. అటువంటి పాత్రలు, ఆ పాత్రల ఘర్షణలు, అంతరంగ ఘర్షణలు, జీవితం ముఖ్యంగా జీవితానికి దూరంగా ఉండే సినిమాలు కాకుండా జీవితానికి అత్యంత దగ్గరగా ఉండే సినిమాలు, మన చుట్టూ జరిగేటువంటి ఘటనలు, ఆ ఘటనల్లో ఉన్న బాధ, విషాదం, ఘర్షణ, ఇవన్నీ కూడా శరపంజరం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసింది. దీనికి ఉన్న మరొక సుగుణం ఏంటంటే, ఈ సినిమా వెనుక ఉన్న ఒక మంచి పరిణామం, సినిమా తీయడం అంటే అదొక భయంకరమైనటువంటి ఆర్థిక భారం. కోట్లు పెట్టాలి, జూదం ఆడాలి, వస్తేనేమో ఒకసారి జాక్పాటు, లేకుంటే వాడి జీవితమే నాశనం. ఇది ఒక తయారైపోయింది. సినిమా ఎందుకు ఇట్లా ఒక జూదం లాగా మారాలి, ఒక పేకాట లాగా మారాలి? ఈ పరిస్థితి నుంచి ఒక మంచి సినిమా తీయాలనుకునే వాడికి అసలు వాతావరణమే లేదు. ఇటువంటి దశలో కొంతమంది మిత్రులు కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకొని, ఎక్కువ ఆడంబరాలకు పోకుండా కథని నమ్ముకొని కొత్త ప్రయోగం, 0 బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకొచ్చినారు. అక్కడ తెలిసిన మిత్రుల సహాయం తీసుకొని, ఆయా గ్రామాల వాళ్ళ సహాయం తీసుకొని, అట్లా స్నేహమే పెట్టుబడిగా ఈ సినిమా తీసినారు వాళ్ళు. ఈ సినిమాకు పెట్టుబడి స్నేహమే, వాళ్ళ స్నేహము, సంబంధాలే పెట్టుబడిగా పెట్టి ఈ సినిమాని తీసినారు. ఇది చాలా విశేషం. నిజానికి ఇట్లా మనందరం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఒకే రకం ఆలోచనలు ఉన్నవాళ్ళు,
భావ సారూప్యత ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మంచి వస్తువును ఎన్నుకునే అవకాశం ఉంటుంది, మంచి సినిమాను చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా సినిమా పెద్ద వ్యాపార పరంగా లాభాలు తెచ్చిపెట్టకపోయినా ఎవరి జీవితాలు అయితే మునిగిపో, అది కనీసం కొంతమంది దృష్టికైనా ఆ సినిమా అవుతుంది. అట్లా సినిమా తీసినారు. నవీన్ ఈ సందర్భంగా గట్టు నవీన్ అభినందించాలి. నవీన్ చూసిన దానికంటే తెర మీద చాలా అద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా ఒకసారి లుంగి మరలేసి పైకి కోపంగా చూసినటువంటి దొరవైపు ఒకసారి అక్కడ మా మల్లికి వెనక మ్యూజిక్ కూడా ఆట ఆడించింది. చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపించింది. అంటే మామూలు సినిమాలకి ఏమి తగ్గకుండా ఉన్నది. తెర మీద వెళ్ళేసరికి నవీన్ చాలా దాని ముఖం చాలా అద్భుతంగా కనబడుతుంది. ముఖ్యంగా నుదుటి మీద ఉన్న ఆ మచ్చ కూడా నవీన్లోని మట్టితనాన్ని గుర్తులానే ఉంది. అది ఈ సినిమాలో నాకు హీరోగా నవీన్ చాలా అమాయకంగాను అందంగాను కనిపిస్తున్నాడు. అట్లాగే హీరోయిన్ కూడా అంతే, చాలా ఒక సాధారణమైన మనిషిలా సాధారణతనంలోనే చాలా అందం ఉంటుంది. కామన్ ఉండే దాంట్లోనే ఒక బ్యూటీ ఉంటుంది. అది ఆ అమ్మాయిలో కనిపిస్తున్నది. విలేజ్ బ్యూటీ, సహజత్వం ఆ అమ్మాయిలో కనిపిస్తుంది. ఈ సినిమాతో నాకు కొంత బంధాన్ని కలిపింది. అంటే అప్పుడప్పుడు నాతో పంచుకున్నాడు, ఇట్లా తీస్తున్నామని చేస్తున్నామని వార్తలు విశేషాలు వివరాలు చెప్పేవాడు. మలిక్ మనిషిని చూసినా మాట్లాడినా ఏదో విషయం లేదేమో అనిపిస్తుంది. కానీ పనిలో దిగిండంటే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది, బ్రహ్మాండమైనటువంటి అవుట్పుట్ ఇవ్వగలుగుతాడు. చాలా సినిమాలు మన పాటల్ని చాలా బ్రహ్మాండం. ఇవాళ ఉన్నటువంటి రాణిస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్లకి ఎవరికి తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ మాలిక్ ఆ పనితనం ఏందో, అంత తక్కువ బడ్జెట్ లో అంత తక్కువ వనరుల మధ్య ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో చూసినాం. అవి చాలా ఒకటి వినబుద్ధి అయ్యేటట్టు ఉన్నాయి, తర్వాత కొత్తదనం ఉంది, ఆకర్షించే తత్వం కూడా ఉంది. దీంట్లో మరీ వాళ్ళ గుండెకి తాకింది ఏంటంటే సమక్షంలో సాయి పాడిన ఈ తన చివరి పాటను వినటం. అదేందో మరి కోయిన్సైడ్ ఆ చివరి పాట కూడా ఒక జీవితం నిష్క్రమణకు సంబంధించినటువంటి పాట. అదే కావడం ఎందుకంటే అలా కోయిన్సైడ్ అయిందో, ఆ రాయిని కూడా కరిగించే గాత్రం సాయి. తను పాడితే తెలంగాణ అంతా కూడా ఏడ్చింది. ఈ పాట వింటూ కూడా తెలంగాణ సాయి కోసం ఏడుస్తుంది అని అనిపించింది నాకు. తనను కోల్పోయినందుకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఇవాళ వేదికల మీద సాయి లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనబడుతున్నది. తన ముద్ర వేసిపోయింది. సభలలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనల మీద కావచ్చు, లేదా ఈ రికార్డింగ్స్ లో కావచ్చు, తన గొంతుతో ఒక ముద్ర వేసిపోయింది సాయి. ఆ సాయిని మళ్ళా ఒకసారి మనం యాడ్ చేసుకునేందుకు, అల్పించుకునేటందుకు, హత్తుకునేటందుకు ఈ పాట మళ్ళా ఒక అవకాశం కలిగించిందని అనిపించింది. అట్లాగే మిగతా డ్యూయట్స్ కానీ అవి కానీ చాలా చక్కగా చేసిండు. దీంట్లో మౌనశ్రీ మల్లిక్ తను చాలా వెరీ పాపులర్ సాంగ్ లిరిసిస్ట్, తను కూడా మంచి పాట రాసిండు. చాలా ప్రతిభావంతుల కలయిక ఈ సినిమా, ప్రతిభ ఉన్నవాళ్ళటువంటి కలయిక. ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్న వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా రాజమౌళి కామెడీ మీరు ఇప్పటిదా చూసారు, రాజమౌళి తెర మీద కూడా చూడొచ్చు, అట్లాగే వెంకీ, వీళ్ళందరూ కూడా ది టాలెంట్ ఆఫ్ తెలంగాణ, ది ఎక్సలెన్స్ ఆఫ్ తెలంగాణ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ యొక్క ప్రతిభ అంతా కూడా మనకు తర్వాత గణపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, గణపతి సినిమా గణపతి అట్లా వీళ్ళందరి కృషితోని ఈ శరపంజరం తయారైంది. కనుక ఇటువంటి మంచి సినిమాని ఆదరించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇది అటు తెర మీద కానీ, ఆ తర్వాత వెండి తెర మీద కానీ, సినిమా థియేటర్లో కానీ, తర్వాత 19న థియేటర్లోకి వస్తుంది, ఆ తర్వాత ఓటీటీ ద్వారా కానీ మొత్తం తెలంగాణ ప్రజలందరూ చూడాలని, ఇది వాళ్ళ హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని ఈ సినిమా సంపాదించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే నాతో పాటు వీళ్ళ ఈ వేదిక మీద పాల్పంచుకున్నటువంటి ఝాన్సీ రెడ్డి గారికి, భవానీ గారికి, ముఖ్యంగా చెల్లెలు రజనికి, మిగతా మిత్రులందరికీ కూడా, జీవన్, వెంకీ, అందరికీ, అమ్మాయికి, చిన్నారి యాంకర్ అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో అవకాశాలను సృష్టించుకుంటూ వెళ్ళగలం. దయచేసి మేడం. ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్.
ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఈ సినిమా నాట్ ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్, బట్ అలాంటి సందేశాలు ఉంటాయి ఒక ఉమెన్ ఫీమేల్కి అనేది మాకు అంటే నాకు కొత్తగా అవ్వచ్చు ఈ కల్చరు, అంటే ఇప్పుడు ఆ మూవీలో ఉన్న కల్చరు. సో అలాంటివి కూడా ఉన్నాయి, ఎగ్జిస్ట్ అవుతాయి అనేది తెర మీద చూపించటము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి అవి ఉంటాయని కూడా తెలియదు, ఎందుకంటే వెస్టర్నైజ్ ఎక్కువ అయిపోయింది. సో అది మనకు ఒకనొక రోజుల్లో మనకు ఆ కల్చర్ ఉన్నది అనేది కూడా చూపించటము. మరి గంగిరెద్దులు కూడా ఇప్పుడు ఊళ్ళల్లో కూడా గంగిరెద్దులు కనపట్లేదు. మాకు మొన్న పండగ అయితే గంగిరెద్దుల కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది మా కాన్స్టిట్యున్సీలో. సో అది కూడా చాలా అద్భుతంగా చూపించారు. మరి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది, వెరీ వెల్ డన్, చాలా బాగా తీసావు. మరి అట్లానే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మరి ఇందులో హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా మన పల్లెటూరు ప్రదేశాల్లో ఎట్లా ఉంటామో అదంతా న్యాచురల్గా చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నాట్ ఓన్లీ టీమే కాకుండా ఈ మూవీ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో షూట్ చేయటం మా పాలకుర్తి ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అని అనుకుంటున్నాను. తప్పకుండా పాలకుర్తి నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా ఎప్పుడైనా మీ అందరికి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ వన్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ద లాస్ట్ వన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేవిధంగా ఈ సినిమాలో తన గానాన్ని వినిపించి ఈరోజు భౌతికంగా దూరమైన అన్న మా గుండెలు ఎప్పటికీ ఉన్నాడు సాయి చందన్న వైఫ్ గారు రజని అక్కగారిని వేదికకి రాసిన కోరుతున్నాం. ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇలా ఈరోజు సాయి ఉండే ప్లేస్లా నేను వచ్చి మాట్లాడాల్సి వస్తుందని నేను ఊహించలేదు. ఒకటి. రెండవది, ఫస్ట్ ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పే ముందు నా కాళ్ళు చేతులు గొంతు అన్నీ వణుకుతున్నాయి. అదేదో భయంతో కాదు, బాధతో. ఎందుకంటే సాయి మొట్టమొదట ఈ పాట పాడొచ్చిన తర్వాత నాకు ఆ పాట వినిపించాడు. చాలా అద్భుతంగా ఉంది సాయి అంటూ ఆ పాట వింటూ నేను ఏడ్చాను. ఏడుస్తూ లైఫ్ ఇంతే కదా అని మేమిద్దరం ఆ పాట గురించి ఒక 5-10 నిమిషాలు డిస్కస్ కూడా చేసుకున్నాం. అయితే ఇది ఏ సినిమాలది పాట అని అడిగాను నేను సాయిని. శిరపంజరం అని చెప్పాడు. నాకు ఆ టైటిల్ చాలా డిఫరెంట్గా అనిపించింది. పంజరం విన్నాం, పంజరం గురించి తెలుసు, మరి శిరపంజరం ఏంటి అంటే సినిమా చూస్తే తెలుస్తుంది అని చెప్పాడు సాయి. అంటే ఆ కథలో ఒక నేపథ్యం ఉంది. సినిమాలు అందరూ తీస్తారు, అందరూ హీరోలుగా యాక్ట్ చేస్తారు, కానీ జీవితంతో పోరాటం చేసిన హీరోలు కొందరే ఉంటారు. అటువంటి హీరోయిన్ల కథనే ఇది అని చెప్పాడు. అంటే ఒక నేపథ్యంతో తీసిన కథ. ఈరోజు ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోయి ఉండొచ్చు, ఒకప్పుడు మహిళలు జోగిని వ్యవస్థతోటి ఎంత ఇబ్బందులు పడ్డారు. అంటే ఒక జోగిని వ్యవస్థనే కాదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందులో జోగిని వ్యవస్థ ఎంత భయంకరమైనది, మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉండేది, మహిళలను ఎలా హింసించిర్రు. అరే జోగినికి కూడా ఒక మనసు ఉంటుంది, తనకు కూడా ఒక జీవితం ఉంటుంది అనే అంశాన్ని తీసుకొని కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా తీసిన కథ ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, తెలుసుకోవాలి. ఇందాక దేశపతి సీనన్న చెప్పారు, సినిమాలంటే భారీ సెట్టింగ్లు. సినిమాలంటే మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చిన సినిమాలను తీస్తే ఉండే సినిమాలు మనకు నేర్పించే విధానాలు వేరుంటాయి. కాబట్టి అటువంటి అద్భుతమైన సినిమా తీసినందుకు ఈ టీంకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. రెండవది, నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే దోస్తాన్ ఫిలిమ్స్. ఒక 4 దోస్తులు కలిసిరంటే ఏమైనా చేయగలుగుతారు. అది ముఖ్యంగా మన తెలంగాణ దోస్తులు అయితే ఇంకేమైనా చేస్తారు, ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు. అవసరమైతే ఇటువంటి 0 బడ్జెట్ సినిమాలు కూడా తీస్తారని నిరూపించారు. మూడవది, సినిమాకు అత్యంత ప్రాణమైనది మ్యూజిక్. ఆ పాట విన్న తర్వాత
లైఫ్ అంటే జీవితంలో ఇందాక ఒకటి ఇద్దరు ప్రేమకు సంబంధించిన పాట విన్నాం, తర్వాత సాయి పాడిన పాట విన్నాం. దాని మ్యూజిక్ వింటుంటే కళ్ళకు కట్టినట్టు మన జీవితంలో మనం ఊహించుకునే అనేక అంశాలు, జరిగే అనేక అంశాలను ఆ మ్యూజిక్ తోటి జత చేసి మనకు చూపించినట్టు అనిపించింది. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చాలా న్యాచురల్గా, మేకప్ లేకుండా, ఏది లేకుండా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎందుకు న్యాచురల్గా యాక్ట్ చేయగలిగారంటే వీళ్ళు కూడా అటువంటి మట్టి వాసన కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత న్యాచురల్గా యాక్ట్ చేయగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఎంత ఆర్ట్ ఉన్నా ఆర్ట్ అంత ఈజీగా బయటికి రాలేదు. ఎంతో కష్టపడితేనే అంత న్యాచురల్గా బయటకు వచ్చింది. అంతే కష్టపడి వాళ్ళు ఈరోజు ఆయా పొజిషన్లో ఉన్నారు కాబట్టి అంత న్యాచురల్గా యాక్ట్ చేయగలిగారు, మ్యూజిక్ వాయించగలిగారు, పాడగలిగారు, అన్ని రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ టీం ఇలాగే ఉండి ఇటువంటి నేపథ్యమైన సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు అందరూ తీస్తారు, ఆ సినిమాలతో వ్యాపారం అందరూ చేస్తారు, కానీ సినిమాలతో మెసేజ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి మీరందరూ ఇటువంటి చరిత్రలో నిలిచే సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. సాయికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఇటువంటి పాట ఈరోజు నా జీవితంలో ఇటువంటి విషాదాన్ని మిగులుస్తుందని నేను ఊహించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. మా గురువర్యులు బొమ్మాయి బోలయ్య గారు రావాల్సిందిగా మన హీరో హీరో అసలే కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు, పువ్వులు అమ్మిండు, అన్ని చేసిండు, చేసి బిగ్ బాస్ లకు పోయిండు, ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. హలో చెక్, నమస్తే. సభకు, వేదికకు నమస్కారం. ఈ వేదిక మీద అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉండటం, వారి ఎదురుగా నేను మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. మందేశపతి సీనన్న గారు భాష మీద అత్యంత పట్టు కలిగినటువంటి మహనీయుడు. ఆయన భాష, ఆయన మాట్లాడే భాషన, ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, అక్కడ సబ్జెక్టు విషయం మీద చాలా అలవోకగా, అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడటంలో మాకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజం. చాలా కార్యక్రమం చూశాను, మాకు ఆదర్శం. సో అందుకే మీ ముందు మాట్లాడుతున్నా కాబట్టి ముందే చెప్తున్నాను. సో అలాగే మిట్టపల్లి సురేందర్ చాలా అద్భుతమైనటువంటి పాటల పుట్ట, అద్భుతం, చాలా అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైటర్ పేరు చెప్పండి అనగానే మా అన్న, మా మౌనశ్రీ, మౌనంగా ఉంటారు కానీ చాలా అట్లా అద్భుతాలు సృష్టిస్తారు. అంటే ఇలాంటి ప్రముఖులు. తర్వాత ఝాన్సీ రెడ్డి గారు, అంటే నేను ఇప్పుడు మీ గురించి విన్నాను, పక్కన గురించి అడిగాను. అలాగే ఈరోజు అంటే ఇక ఒక విషాదమైనటువంటి విషయం అయిపోయింది, గడిచిపోయింది. ఆయన దేవుడుగా, ఒక పాటల దేవుడుగా మిగిలిపోయాడు. అలాంటిది రజనీ సాయి చందన్న వారు ఇక్కడ ఉండటం, సో వారు ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా, మరణం అందరికీ ఉంటుంది వెనక ముందు, ఆయనకు రావడం చాలా బ్యాడ్, అది ఎవరికి రాకూడదు. అయినా కానీ సాయి చందన్న ఆమె వెంట ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఆమె ఒంటరిగా వచ్చినట్టు ఎక్కడ ఉండేది ఇంతవరకు, ఇది నిజం. ఇంతమంది ప్రముఖులు, ఇంకా వేదిక మీద దేవరాజ్ ప్రధాన్, ఇంకా మేడం భవాన్ రెడ్డి గారు, పేరు పేరున. అంటే ముందు మీ పేరు ఎందుకు చెప్పానంటే, నేను ఒక మర్చిపోయి ఉన్నారా ప్రముఖులు, కొత్తగంటి శ్రీనివాస్ గారు, డాక్టర్. సో ఇంత పెద్ద ప్రముఖులు గురించి నేను ముందు ఎందుకు చెప్పానంటే, సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా గురించి మీరంతా కూడా మాట్లాడారు. ఇంతమంది ప్రముఖులు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఇక్కడ మేము రావడం గల కారణం ఏంటంటే, ఇలాంటి సినిమాల్ని మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి, మీ అందరికీ తెలుసు, బలగం సినిమా, అది ఎంత బలంగా నిలబడ్డదో తెలంగాణలో. సో అసలు ఎక్స్పెక్టేషన్, అసలు బలగం సినిమా అంటూ ఉందా అనుకున్నాం. మనం వచ్చిన తర్వాత మనం అందరం అందులో మమేకమైన, ఇది మా జీవితం అని ప్రతి ఒక్క కుటుంబం
తలుచుకొని ఆ సినిమా నిలబెట్టింది. అలాగే నాకు కూడా ఈ సినిమా మీద సేమ్ ఇందాక మిట్టపల్లి సురేంద్రతో అన్నాను, మరి ఆయన కూడా అన్నాడు ఈ సినిమా చెప్పలేము, ఇట్లాంటి సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ట్రైలర్ చూస్తే కనుక నాకు అలాగే అనిపించింది. అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టు, రజనీ సాయి చందన్ చెప్పినట్టు ఆమె కూడా చెప్పారు, ఇందులో ఉన్నటువంటి ఆ న్యాచురల్ స్టోరీ. తర్వాత అన్నగారు కూడా చెప్పారు, దేశపతి అన్నగారు కూడా ఇందాక సినిమా గురించి మీరు వర్ణిస్తా అంటే ఎంత చక్కగా అంటే ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా గురించి, శరపంజరం గురించి, ఈ రెండింటి మధ్య భేదాన్ని గురించి మీరు మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నా కదా, నలుగురు స్నేహితులు కలిస్తే ఎంతో సాధిస్తారని ఇందాక మీరు అన్నారు. అలాగే ఇప్పుడు ఆ నలుగురు చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో ఆ నలుగురులో నేను అసలు నవీన్ కుమార్ గట్టెక్కినట్టే. ఆ తర్వాత మా ఎంబీకే మల్లిక్ సంగీతం ఎంత కష్టపడ్డాడంటే నేను, ఎందుకంటే ఆయన చేసే స్టూడియో గజ్వేల్ స్టూడియోలో చేసినప్పుడు నా స్టూడియోకు ఆయనకు 100 మీటర్లు ఎత్తాడు, మా ఇంటికి అతని గురుజీ ఒకసారి వస్తారా అని వచ్చి పాట వినిపించడం. ఇక అట్లా రకరకాలుగా ఒక్కొక్క సీన్ చూపించడం ఇట్లా జరిగిందన్నమాట. ఈ సినిమాతో నేను ఇలా ప్రయాణం చేసిన వీళ్ళతో పాటు. అంటే ముందు లక్కీ ఏంటంటే ట్రైలర్ చూడక ముందే, శరపంజరం ట్రైలర్ చూడక ముందే నేను ప్రయాణం చేసిన. ఓకే, షార్ట్ కట్ లో ముగిస్తాను. అలాగే ఈ సినిమా నలుగురితో జరిగేటువంటి తరుణంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చివరి దాకా క్లైమాక్స్ సినిమాలో ఎలా అయితే ఉంటుందో, దేశపతి అన్న మీరు ఇది గమనించాలి నిజంగా కూడా, ఆ క్లైమాక్స్ వచ్చే టైంలో ఎంత డబ్బు లేని సినిమా అయినా కానీ చివరికి వచ్చేటప్పటికి తప్పట్లేదు, డబ్బు తప్పట్లేదు. ఎలా 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 అనే టైంలో స్టార్టింగ్ మనం ఒక మన జీవితం నిలబడడానికి మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినా ముందు గణపతిని పూజిస్తాం. అలాగే దీనికి కూడా తొలి దేవుడు గణపతి అన్న వాస్తవం ఎంత. ఈ రకంగా ఈ సినిమాకు తోడు హీరోయిన్, హీరో మాత్రం నాకు అందులో చూస్తా అంటే నేను హీరోగా చేసి ఆమెతో హీరోయిన్ చేస్తే బాగుండదు. అంటే న్యాచురల్గా ఉన్నాను, నిజంగా సీరియస్ చెప్తున్నా. అట్లా న్యాచురల్ గా నేను ఏదో ఒక వేషం మామూలుగా పల్లెటూరులో డబ్బు కొట్టుకుంటూ వస్తా అంటే ఆమె ఇట్లా చూస్తా అంటే ఎంత బాగుంది అని లాగున్నాను. నిజం చెప్తున్నా, ఇందాక దేశపతి అన్నారు న్యాచురల్ గా ఉంది ఆ అమ్మాయి అని మీరు అన్నారు. సో అట్లా చాలా న్యాచురల్ గా ఉంది. దానికి తోడు ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు దొరకడం కూడా, ఎందుకంటే వాళ్ళకు ఎంతమంది అభిమానులు అంటే వస్తా అంటే ఇట్లా ఫోటోలతో సెల్ఫీలు దిగి చేస్తా ఉంటారు. సో వాళ్ళందరూ ఆ సెల్ఫీ వాళ్ళందరూ కూడా వారికి వారు సెల్ఫ్గా మీ సినిమాకి వస్తారు నిజంగా. సో రావాలి. సో రాజమౌళి, వెంకీ మంకి తమ్ముడు, తర్వాత మా జబర్దస్త్ జీవన్, ఈ సినిమాకి జీవం పోసినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరు, డిఓపి తమ్ముడు మస్తాన్ భాయ్, డిఓపి అసలు మస్తు అంతే బాగా ఇష్టం. ఇందాక రజనమ్మ చెప్పారు. సో ఈ రకంగా ట్రైలర్ చూసి అంత బాగా చేశారు. నేను కూడా చెప్తున్నా, ఒక బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండం గురించి నేను ఈ వేదిక మీద మాట్లాడుతున్నా. ఈ సినిమా కొంతమంది నాకు కూడా అభిమానులు ఉన్నారు, మీరందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇది చూస్తే మీ ప్రతి ఒక్కరు మీ ఊళ్ళో మీరు ఒక హీరోయిన్ ఊహించుకుంటారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏంది ఇక్కడ నిజమే కదా చెప్పేది కాదు. సో ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది ప్రముఖులు చూసి అదృష్టం ఉంది, ఎంతమంది సినిమా గురించి మాట్లాడే అదృష్టం నాకు వచ్చినందుకు పేరున ఇంకెవరైనా మర్చిపోతే వాళ్ళు ఫీల్ కావాలని అనుకుంటాను. సో ముఖ్యంగా ఈ వేదిక మీద మొట్టమొదటిసారి మాట్లాడాలి అదే ప్రెస్ గురించి. ప్రింట్ మీడియా కానివ్వండి, టీవీ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా, మీరందరూ దయచేసి ఇలాంటి శరపంజరం లాంటి సినిమాల్ని మీరు అందరూ నిలబెట్టడానికి నేను ప్రతి ఒక్కరి మొబైల్ మీరు వాడాలి. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్ని శరపంజరం కోసం వాడండి. వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు పంజరంలో ఉన్నారు. ఈ సినిమా చూసి పంజరం నుంచి మీరు బయట తీసుకురావాలి, ఓకేనా? సో ఈ సినిమా చూసి మీరు కూడా పంజరంలో బయటకు వచ్చినంత ఫీల్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ భవన్ రెడ్డి అక్క వేదికలను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను.
నేను అంత మంచి వక్తనైతే కాదు, కానీ అన్న ముందు మాట్లాడంటే ముందే లేదు అంటే 1 నిమిషం ఇస్తే నాకు సినిమా గురించి చెప్తా, 2 నిమిషాలు ఇస్తే మీ గురించి కూడా మాట్లాడతా, 3వ నిమిషం ఇస్తే మా అందరి గురించి చెప్తా, 4వ నిమిషం ఇస్తే ప్రేక్షక మహాశైల గురించి కూడా చెప్తా. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? 4 నిమిషాలా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా, అట్లా వచ్చింది. సంచార జాతులలో ఉన్న గంగిరెద్దు నేపథ్యం, గంగిరెద్దుల వాళ్ళని కూడా ఒక సినిమా హీరోని చేసి, సో నిజంగా కూడా ఆ సాధక బాధకాలన్నీ సినిమాలో చాలా కళ్ళకు కట్టొచ్చినట్టుగా చూపించారు అట్లా. సో అదొకటే కాకుండా మీరు ఇందాకనే ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడినారు. ఒక సినిమాను ఒకటే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ సినిమాకి మాత్రం అందరూ ప్రొడ్యూసర్లు అని చెప్పారు. చాలా చక్కటి విషయం. అందరూ కూడా అలా చేసి సినిమాని ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ ఇకపోతే మనం ఎందరో వెనకాల తెర వెనక పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెర మీద మాత్రం కొందరినే చూపిస్తారు. వాళ్ళే ముందుకెళ్తా ఉంటే అయితే చక్కని ఉదాహరణ ఏంటంటే మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ మిఠపల్లి సురేందర్ బ్రదర్, యు ఆర్ సో బిజీ. మిఠపల్లి నీ గురించే చెప్తున్నా, కొంచెం వినరండి అయితే రాసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాడే వాళ్ళు ముందుకెళ్తారు, తీసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, తీసిన వాళ్ళు డైరెక్టర్ చెప్పదలుచుకుందంతా అసలు కర్త కర్మ క్రియ అంతా మన డైరెక్టర్. కానీ ఇలా ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే ఈయన యాక్టర్ కాబట్టి ఆయన తెర మీద కనిపించిండు. సరే, ఇంకొక అడ్వాంటేజ్ హీరోయిన్ కి ఆమెకు కనిపించింది. కానీ ఆ వెనకాల పాత్రలు అల్లడం అంత సులువేం కాదు. దేశపతి అన్న ఒక పాట పాడతాడు, తంగేడు పువ్వులు తాంబాలం అంతా తీరొక్క రంగుల్ని తీరిచ్చి మా పువ్వు, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ. అది నందిని సిద్ధారెడ్డి గారు, ఇద్దరు కూడా మా ప్రాంతం నుంచే, ఒకరు లిరిసిస్ట్, ఒకరు నేపథ్య గాయకుడు. అంటే అన్న రచనలు కూడా చేస్తారు, కానీ ఆ పాటను ఓన్ చేసుకోవడం అన్నకే సొంతమైంది. అట్లనే సురేందర్ కూడా రాతి బొమ్మల్లోని కొలువైన శివుడా అంటూ రాసి దాన్ని సాయి చంద్ ఓన్ చేసుకున్నాడు. చాలా మందికి చాలా రోజుల దాకా తెలియదు అది సురేందర్ పాట. అట్లా ఇంకొక ఉద్యమం టైంలో ఇంకొకసారి కూడా అంటే చిన్న పరిచయం, మర్చిపోవద్దు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాలని చెప్పడం, మేమందరం కూడా ఉద్యమకారులని మా గురించి కూడా ముందే చెప్తాను. అయితే ఇంకొక పాటలో చెప్తాడు, కొట్టురో కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా. తెలంగాణ ఉద్యమంని ఒక ఉవ్వెత్తున ఊగించింది ఆ పాట. సోదరుడు రాసినట్టు చాలా మందికి తెలియదు, అప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు దాన్ని ఓన్ చేసుకున్నాడు. అంటే ఇట్లా చాలా ఉంటాయి. ఇది నేను ఎవరిని తగ్గించడం కాదు, కించపరచడం కాదు, అట్లా ముందే చెప్పిన. డైరెక్టర్ గారు కూడా చాలా చెప్పాలనుకుంటున్నారు, చెప్పినరు, కానీ ఆయన యాక్టర్ అయినందువల్ల ఆయన పోర్ట్రే చేసుకోగలిగినారు. అట్లా చాలా మంది ఈ సినిమాకు పాటలు రాసిన మౌన గారు కూడా మౌనంగా అట్లా ఉండిపోయినారు అక్కడ. బట్ దాన్ని తెర మీద వాడుకున్న వాళ్ళు ఆ సింగర్ను, ఈ మన మ్యూజిక్ డైరెక్టర్ దుర్మార్గులు. సో అట్లా మౌన గారికి, మల్లిక్ గారికి, మీ డిఓపి మల్లిక్ గారికి అన్నదా సోదరుడు మల్లిక్కి, మస్తాన్కి, మన నవీన్ గారికి, రెడ్డి గారికి, గణేష్ రెడ్డి గారికి, అండ్ హీరోయిన్ అమ్మాయికి, తర్వాత వీళ్ళందరికీ కూడా టీమ్, జబర్దస్త్ టీమ్, అండ్ అగైన్ యాంకర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీడియా సోదరులకి. ఈ సినిమాని మీరే ముందుగా ప్రమోట్ చేయాలి కాబట్టి ప్రమోట్ చేసే మీకందరికీ, అండ్ 19వ తారీఖు నాడు ఈ సినిమాని అందరినీ తప్పకుండా వీక్షించాలని ప్రేక్షకులందరినీ కోరుతూ మీ గురించి చెప్తా అనుకున్నది ఇదే. మనమందరం కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి. మళ్ళా అగైన్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేస్తామని కాదు, టికెట్ పెట్టుకొని అందరం కూడా సినిమా చూస్తే వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆదరణ లభిస్తుంది. అగైన్ నా గురించి ఏదో చెప్తున్నాడు ఆస్ట్రేలియా నుంచి అని, నేను ఎన్ఆర్ఐని నిజంగానే. అట్లనే ఝాన్సీ అక్క గారు కూడా మన మధ్యలో ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్ తను కూడా. సో అట్లా విచ్చేసినందుకు అందరికీ కూడా, మనందరి చిన్న సినిమానైనా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ. ఇంతకన్నా మంచిగా నేనైతే మాట్లాడలేను. హోప్ యు ఆల్ లవ్డ్ మీ అండ్ లవ్ ఇట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇస్తాడు ఇదంతా సార్. పోలే కదా మీరు కూడా పైకి రావు. నమస్తే. ఇంకా పైకి రావు సార్. ఇట్లా మధ్యలో ఉండే, ఇట్లా మధ్యలో ఉండే ఇట్లా అయినా మధ్యలో అటువైపు మల్లికి, రైట్ సైడ్ నేను,
ఎప్పటికి వచ్చేది ఇక్కడ దాకా ప్రివ్యూలకు ఈయన గెస్ట్, మేము ఇద్దరు ఈయనకి అసిస్టెంట్లు సార్కి. ఈ లోపలికి వచ్చడానికి మాకు ఇద్దరికి పర్మిషన్ కూడా పోయేది, గేట్ దాకా వచ్చేది. ఈయన ప్రివ్యూ చూసడానికి పెద్దవాళ్ళతో వచ్చి లోపలికి వచ్చింది, బోలే సార్ లోపల సినిమా చూసేది, ప్రివ్యూ చూసి వచ్చేది అంటే మేము బాగా ఇంట్రెస్ట్ అడిగేది, సార్ లోపల బాగుంటుందా సార్, ఎందుకు లోపల అడిగారు సార్ అంటే అదే కాన్ఫిడెన్షియల్గా చూపెడతారు ఆ సినిమా, అందుకే మేము పోతాం, పెద్దలు మాత్రమే కూర్చుంటాను. అట్లాంటి పెద్దలు మాత్రమే కూర్చుంటే బయట వెయిటింగ్ చేసిన మేము, మా ఇద్దరిలో ఒకడు మల్లికి సినిమా తీయించి స్నేహితులందరినీ కూడగట్టి ఇదే పెద్దల హాల్లో మా పెద్ద మనిషి మధ్యలో కూర్చొని ఎట్టి సినిమా చూపెట్టిండు. మామూలు విషయం కాదు. పాట రాద్దామని పాట పాడదామని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం, పాటతో పాటు ఒక క్రాఫ్ట్ ఎంచుకున్నాడు, 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఈ సినిమా చేయడానికి మళ్ళీ చాలా కష్టపడ్డాడు. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తాను అంతే, నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నవీనే కదా, ఈ నవీన్ తమ్ముడు ఎవరికి తెలియదు. ఈ సినిమా పేరు, ఈ సినిమా ఇట్లా ఒకటి తీస్తాననే విషయం ఎవరు చేస్తారు అంటే మల్లిక్ అనేది ఒకటి తెలుసు ఇండస్ట్రీలో. ఎప్పుడైతే దీని పోస్టర్ అయ్యి, ఎప్పుడైతే ఈయన దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ ప్రివ్యూ చేసింది, ఇక్కడ ఆ ప్రివ్యూ తర్వాత వీళ్ళంతా తెర మీదకి వచ్చారు. తెర మీదకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం జరిగింది. సహజంగా ఇట్లాంటి సినిమాలు మొదలైన కొద్ది రోజులకే ఆగుతైపోతాయి, అక్కడనే ఆగిపోతాయి అవి. కానీ వీళ్ళ దగ్గర ఒక గ్రేట్నెస్ ఏంటి అంటే దీంట్లో ఎన్ని కష్టాలు ఊర్చిండ్రు, ఎంత నష్టాన్ని ఊర్చిండ్రు, ఎక్కడ డబ్బు జమ చేసిండ్రు, అసలు వీళ్ళు సినిమా ఎట్లా తీసిండ్రు. చాలా మంది సినిమా పండితుల్ని నేను ఫిలిం నగర్లను, ఇటు హైటెక్ సిటీ ఏరియాలను, మాదాపూర్లను, అయ్యప్ప సొసైటీలను రోజులో ఒకసారి ఎవరో ఒకరు పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాం. పెద్దవాళ్ళే చిన్న సినిమాలు తీయాలంటే భయపడుతున్నారు. పెద్దవాళ్ళు సినిమా పాండిత్యం ఉన్న వాళ్ళు, దాంట్లో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సైంటిస్టులు, ఏ కథ ముట్టుకుంటే హిట్ అవుతుంది, ఏ కథను తీస్తే పోర్ట్రేట్ చేస్తే డబ్బు వస్తుందని తెలిసిన వాళ్ళే సినిమాలు చేయడానికి భయపడి సినిమాలని మూసేసిండు, సినిమా ఆఫీసుల్ని. కానీ ఇట్లా క్రౌడ్ ఫండ్ తోని అందరు స్నేహితులు తలా ఒక చేసి సినిమా చేయడం అనేది, దాంట్లో మా మల్లిక్ అనేవాడు ఉండటం అనేది, ఇది చాలా అద్భుతమైన విషయం. నేను చూసిన తర్వాత ఫిలిం చేయాలని మన వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చింది, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదండి. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత దీని భవిష్యత్తు చూసిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తే నేను ఆవేశపడి మీరు ఎవరు ముందుకు రావద్దు, ఏం ప్రకటన చేయొద్దని చెప్పి అందరు నాకు. మీరు మేబీ ఈ ఫిలిం నిలబడితే మీతోనే సినిమా చేయడానికి మన వరంగల్ వాసి నేను అడిగి చాలా పెద్ద విషయం. నేను అడిగితే ఇప్పుడు వద్దన్నా, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవడానికి లేదు, సినిమా తీయడం వేరు, సినిమాలు చాలా మంది తీస్తారు, నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చిన వెంటనే సినిమాని రిలీజ్ చేస్తావు. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అందరు ఉన్నారు, కానీ ఇక్కడ ఈ వేదిక మీదకి అందరిని పిలిచింది, కానీ వన్ మీడియా రిలీజ్ చేసే తమ్ముని విలువలేదు. ఎక్కడ తమ్ముడు పార్దు రెడ్డి ఉన్నాడు, వెళ్ళిపోయినా మూమెంట్ ఎక్కువ తమ్మునికి చెప్తాను. అరే ఆ తమ్ముడు పోయిందా, వెళ్ళిపోయినా. అతను కూడా చాలా మంచి వ్యక్తి, వీళ్ళకి దొరికిన ఆయన ఎవరికి తెలియదు. పార్దు అంటే మా ఇంటి దగ్గరనే ఉంటాడు మణికొండలో. రోజు ఇంట్లో ఏదో టెలిఫోన్ ఇచ్చిందో వైర్లు కట్టే తగ్గిటోళ్ళకి కూర్చొని రోజుకో సినిమా గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన దాదాపు ఒక 300-400 పిక్చర్లు రిలీజ్ చేసిండు. ఆయన అన్ని సినిమాలు చేసిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఆయన మణికొండలో ఒక సాధారణమైన ఒక డూప్లెక్స్ హౌస్ పెట్టుకున్న కూర్చొని 4 వర్కర్లను పెట్టుకొని అన్ని భాషల మీద సినిమాల మీద పరిశోధన చేస్తారు పిల్లాడు. చాలా మంచి టాలెంటెడ్. నువ్వు మంచిగా పట్టుకున్నావు, సినిమా రిలీజ్ అనే విషయం నాకు ఇందాక నువ్వు నన్ను పిలుస్తా ఉంటాడు, బయటికి పోయింది, ఆయనతో మాట్లాడడానికి పోయినా. ఎందుకు పోయినా అంటే మీరు ఇంత కష్టపడి చేసిన పని నిజంగా రీచ్ అయిందా, చేయగలుగుతావా తమ్ముడు అడిగితే చెప్పిండు ఆయన. అన్న నా చేతిలో 500 థియేటర్లు ఉంటాయి అన్న, నేను మాక్సిమం వీలైన థియేటర్లు రిలీజ్ చేస్తాను. నువ్వు అచీవ్ అయినావు అన్న, దీని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుంటూ దీంట్లో మల్లికన్నకు గట్టు నవీన్ తమ్మునికి చేదోడు వాదోడుగా నిలబడి బాగా సహకరించిన వ్యక్తులలో జబర్దస్త్లో ఎక్కువ పేరు తెచ్చుకునే 2 తమ్ముళ్ళు, ఇంకో తమ్ముడు కూడా ఉంటారు, ఇంకొక జీవన్. వీళ్ళందరూ హెల్ప్ చేశారు స్క్రిప్ట్ వైపు. దీంట్లో నాకు అందరూ మౌనశ్రీ మల్లికన్న పాటలు రాసింది అనుకుంటున్నారు, కానీ పాటతో పాటు ఈ సినిమాలో అద్భుతమైన నెగిటివ్ రోల్ చేసిండు. ఆ పాత్రకి విపరీతమైన పేరు వస్తుంది. మీ లక్కు బాగుండి ఈ సినిమా నిలబడితే అన్న తమిళనాడులో మీరు వీళ్ళనిగా సూపర్ గా పైకి వస్తారు. ఈ విషయం మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. మీరు ఆ పాత్రని నిజంగా బతికించారు, మీరు దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. నేను చూసిన కదా ఫిలిం అంతా. నవీన్ ఇక్కడ చూస్తే ఇట్లా ఉన్నాడు, సినిమాలో చూస్తే చాలా బాగున్నాడు. ఇంకే అమ్మాయి ఇక్కడేమో నేను ఎంత గుర్తుపట్టలేకపోయినవి. అక్కడ చూస్తున్న ఫ్లెక్సీ ఇటువైపు ఉన్న ఫేస్ కి ఇక్కడ చూస్తున్న ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సినిమాలో చాలా మిమ్మల్ని మీరు బాగా అందంగా తీర్చిదిద్దుకున్నారు అందరు. డిఓపి కూడా చాలా బాగా వర్క్ చేసిండు. మల్లికన్నా ఇప్పుడు కాదు,
మల్లికన్నని మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్గా పైకి వస్తావని ఈయన లోపల నమ్మకం అనే బీజాన్ని నాటింది నేనే. ఈయన ఫస్ట్ పాట ఇచ్చి, ఈయన ఫస్ట్ ఒక బడ్జెట్ తెచ్చిచ్చి, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దగ్గరుండి వేయించి హిట్ కొట్టినాం దాన్ని. ఆ హిట్టే కేసీఆర్ గారికి బర్త్డే సాంగ్ ఒకటి చేసినాం. చాలా బిగ్గెస్ట్ హిట్ పాట. అట్లాంటి పాట అది ల్యాండ్ మార్క్. అట్లాంటి పాట రాదు, అట్లాంటి పాట రాదు. అక్కడి నుంచి చాలా మంచి బీజం పడ్డది. ఈ సినిమాలో కూడా మంచి బీజం చేసిండు అన్న సినిమాకి. నేను 2.5 గంటలు కూర్చొని చూసిన మల్లికన్న శ్రమ అంతా కనబడుతుంది. ఒకటి నేను చూసింది బాగా కష్టపడ్డాడు మ్యూజిక్ విషయంలో. సురేష్ బాబు అనేవాడు కష్టపడతాడు. నీది నాది ఒకే కదా అనే ఫిలింకి అప్పుడు ఆ ఫిలింకి బడ్జెట్ సరిపోయిన చోట్ల సురేష్ అనేవాడు నోటితో కొన్ని వాయిద్యాలు వాయించి సినిమాకి ఆర్ఆర్ చేసి బతికించాడు. అట్లా ఇప్పుడు సాంప్రదాయాన్ని అని #90s ఫిలింలో బాగా ట్రెండింగ్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అట్లా మల్లికన్న కూడా ఈ సినిమా కోసం చాలా పని చేసిండు. చాలా పని చేస్తున్నప్పుడు ఇక్కడ రాలేదు. వేణుతాతో కూడా నీకు చాలా హెల్ప్ అయ్యింది స్టూడియో విషయాలు. అట్లా అందరికీ పేరు పేరున మల్లిక్ విజయానికి రాళ్ళెత్తిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు నేను మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. ఈయన మా ఇద్దరికి మంచి ఆత్మీయుడు, గురువు, అన్న, స్నేహితుడు అన్ని. ఈయన మమ్మల్ని ఇద్దరిని బిడ్డలు లెక్క పట్టుకొని తిరిగింది ఇక్కడ. ఇవాళ ఈయనతో ఇక్కడ ఈ వేదిక మంచుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్తి రైతు అనే పేరు నేను విటపల్లి ఏం చెప్తా అంటే పత్తి రైతు అంట. ఎందుకు అంటాను అంటే మీరు ఆశ్చర్యపోతారు, నిజంగా చెప్తున్నా. నేను ఒక రూమ్ తీసుకొని నేను పిల్లలకు కూడిన అప్పట్లో, అంటే చాలా మంది వేరే పిల్లలే కదా, అందరు సమానం కదా, అంటే ఏజ్లో కొంచెం సమానం దగ్గరనే. కానీ పిల్లలకు కూడిగా దేవుడి దేవాల నేను అటు ఇటు అడపదడప తిరిగి ప్రాజెక్టులు సంపాదించి డబ్బులు సంపాదించి వచ్చి నేనే వంట ఉండి ఆ కోడి గుడ్డుగా పెట్టి వచ్చి పప్పు ఏం తగ్గకుండా ఉండి అందరికి నేను పెట్టేది. నేను నాకు ఒక తల్లి లెక్క నేను చూసుకునేది, చెప్పుకోవడం కాదు, నిజం అది. అప్పుడు సురేంద్ర పాపం అంత తిరిగి వచ్చేది అవకాశాల కోసం. పడుకున్నప్పుడు పొద్దున లేవకపోయేది. అప్పుడు పొద్దున్న ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చేది, అందులో పత్తి రైతు ఆత్మహత్య అని పడేది. అందులో పాపం అంటే అనదు కానీ రైతులు ఆత్మహత్య చేసుకునేది చాలా విషాదకరం. ఇట్లా పడుకుని ఉండేది ఆత్మహత్య చేసుకుని ఆయన. ఇటు తిరిగి చూడగానే ఈయన చంద్రకప్పుని ఇట్లే పడుకునేది గడ్డం. ఈ రెండు చూసి అమ్మని ఈయన పాటలు అంటే జోకనిగా సీరియస్ అది. పత్తి రైతులే అంటే అప్పుడు కష్టాలు పడే రైతులు కదా. ఈ పత్తి రైతు కష్టాలతో చచ్చిపోయాడు. అట్లనే ఈ రైతు కూడా అట్లనే పండుకొని ఉన్నాడు. ఈయన పాటల రైతు, ఆయన పత్తి రైతు. అందుకే ఈయన పేరు పత్తి రైతు అని ముందుగా పెట్టిన. సో ఈయన పాటల రైతు అయ్యాడు. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ఓకే, ఏదేమైనా కానీ శరపంజరం సినిమా సందర్భంగా ఈ సినిమా నిలబెట్టడానికి మనం అందరం చేసినటువంటి ప్రయత్నం ఆనందంగా ఉంది నాకు. MEPA ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ గారు వేదికకి వచ్చి 4 ముచ్చట్లు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నా. సూర్య హాస్పిటల్స్ అధినేత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శరపంజరం సినిమా రిలీజ్ గురించి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పాలపర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా వీరి యొక్క బంధు వర్గం అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ. నా పేరు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఒక గైనకాలజిస్ట్ని, హన్మకొండలో హాస్పిటల్. అదేవిధంగా మేమంతా కూడా ఒకే జాతి బిడ్డలం, ముదిరాజ్ జాతి బిడ్డలం. ఒక చేపలు పట్టుకునే వృత్తి నుంచి వచ్చినటువంటి బిడ్డలం మేము. అందులో ఉన్న మా బిడ్డ ఒక సినిమా తీస్తున్నాం. ఆ సినిమా రిలీజ్కి రావాలంటే మేమందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం వచ్చినాం. ఇవ్వాలి మేము ఎప్పుడు కానీ సినిమాని స్క్రీన్లే చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప, ఇట్లాంటి ఫంక్షన్లు చూడడం టీవీలలో చూడడం తప్ప, ఇలాంటి ఫస్ట్ టైం ఇవాళ మేము అటెండ్ అవుతున్నాం. ఇలా ఉంటుంది రిలీజ్ అనేది కూడా మాకు తెలియదు. వీళ్ళ కష్టం ఏంటో మాత్రం నాకు తెలిసింది. గత కొన్ని నెలలుగా మల్లికన్న చెప్తుండే, సినిమా తీయడం అంటే ఒక ఎత్తు, సినిమా రిలీజ్ చేసుకోవడం, థియేటర్ల దాకా తీసుకుపోవడం ఒక ఎత్తు అని. నేను ఒక గైనకాలజిస్ట్గా నాకు అనిపించిన అనుభవం ఏంటంటే, ఒక స్త్రీ
పురిటి నొప్పులతో ఎంతో వేదన గురై ఒక పాపకు జన్మనిస్తుంది. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళ బాధ ఎంతో. ఒక పాప బిడ్డను కండేటప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో అంత వేదనతో వీళ్ళంత గుండెలలో అంత బాధ. ఎంతో ఖర్చు పెట్టి టైం అంతా కూడా దాదాపు 3 years నాకు తెలిసి 3 ఏళ్ళు పైబడి వాళ్ళ టైం అంతా కూడా సినిమాలో పెట్టి చివరికి రిలీజ్ అవ్వడానికి దానికి వెనకాల బ్యాగ్ అదంతా తయారు చేయడానికి మళ్ళీ ఒక 1-2 years తీసుకొని ఇవాళ ఈ స్టూడియోలో ఈ ఫంక్షన్ దాకా తీసుకురావాలంటే అంత వేదన గురైనని అనుకుంటున్నాను. నేను ఒక డాక్టర్గా నాకు వచ్చినటువంటి అనుభవం అది. అంటే ఎంతో కష్టపడి ఇవాళ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో మా బిడ్డడు ఈ సినిమాకి వెనకాల నిలబడి ఒక మంచి మ్యూజిక్ని ఇచ్చి ఈ సినిమా ఆడుతుందో లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నప్పుడు మేము తలుపు తట్టి, మేము భుజం తట్టి, మా ముదిరాజు బిడ్డలు ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు, మేమంతా కలిపి మీకు సినిమా చూపిస్తాం అని చెప్పి ప్రతి ముదిరాజు బిడ్డకు మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సినిమాలో ఒక హీరో హీరోయిన్ ఏదైతే వాళ్ళ చరిత్ర వాళ్ళ స్టోరీ అంతా తీశారో వాళ్ళ స్టోరీ కంటే కూడా వీళ్ళ జీవితాల స్టోరీ ఈ సినిమాలో ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే లైఫ్ ఒక సినిమాతోటే వాళ్ళ మొత్తం చరిత్ర అంతా వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది బయటకు వస్తుందని. ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ గట్టు గారు వారు ఈ సినిమాలో యాక్షన్ చేసిండ్రు, డైరెక్షన్గా చేసిండ్రు. మరి అదంతా కూడా ఇలా ఆయన యొక్క భవిష్యత్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా నవీన్ అన్న, అదేవిధంగా మన మల్లికన్న అద్భుతమైన పాటలు. ఇందాక కూడా సాయిచంద్ గారు పాట వింటుంటే ఆ ఒక్క పాట చాలు నాకు తెలిసి సినిమా రంగం లోపల ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వస్తారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం ఇంకా పబ్లిసిటీ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. మేము కూడా మా జాతి బిడ్డల గురించి మాకు చాలా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆల్రెడీ దాదాపు ఒక 2 weeks నుంచి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ కష్టం కూడా వృధా పోదు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. మీకు అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఇంకొకటి ఏమంటే ఎప్పుడైనా మేము అనుకుంటాం, వచ్చే ముందు కూడా అనుకుంటాం ఏంటంటే ఇట్లాంటి ఫంక్షన్ వెళ్తున్నాం కదా మనం కూడా పార్టిసిపేట్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ గురించి చెప్పేది ఏంటంటే కళాకారులు పాటలు రాసే వాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు భగవత్ స్వరూపులు అంటే భగవంతుడు కళను అనేది కొంతమందికే ఇస్తారు. వేరే ఏదైనా సాధన చేస్తే వస్తుందేమో కానీ ఇవన్నీ మాత్రం డెఫినెట్గా మీ నాలుక మీదనో మీ చేయి మీదనో ఆ దేవుడు మీకు ఇటువంటి కళనిచ్చిండు. ఈ కళామ తల్లి ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఇస్తుందని చెప్పి మా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున మీకు మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నేను షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడి కంప్లీట్ చేస్తాను, ఎక్కువ లాగ్ అయిపోతుంది బాగా. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఆత్మీయులు మా కోసం మా సినిమా కోసం వచ్చిన నంది అవార్డు గ్రహీత మిఠాపల్లి సురేందర్ గారు, అలాగే మా గురువర్యులు బొంబాయి బూలే గారు, అలాగే మా ఆత్మీయులు అక్క పవన్ రెడ్డి గారు, అలాగే పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు, అలాగే మా రజనీ గారికి, అలాగే కొత్తగట్టి శ్రీనివాస్ గారికి, పేరు పేరున డైరెక్టర్ తురుంకం డైరెక్టర్ అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఒక్క రోజులో ఒక బూట్లో అయిపోయేది కాదు, ఈ 5 నిమిషాల్లో మాట్లాడేది కాదు. దీని గురించి చెప్పాలంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు, అంటే తడి ఆరిపోయింది ఏడ్చి. ఒక సినిమా తీయాలంటే కొన్ని కోట్లు పెట్టుకున్నాడు కూడా సినిమా తీయలేకపోతాడు. దాంట్లో ఉండే సాధక బాధకాలు చాలా ఉంటాయి, ఇబ్బంది పెట్టడాలు, వాళ్ళు క్యారవాన్ కావాలంటాడు, ఇది అంటాడు, చాలా ఉంటాయి అలాట. కానీ ఒక 0 బడ్జెట్ ఎక్స్పెరిమెంట్ తోటి ఇట్లా చెయ్యొచ్చు అని నవీన్ అన్న తర్వాత, నేను జాయిన్ అయిన తర్వాత
ఎక్స్ట్రీమ్ అది సూర్య చెప్పినట్టు అది హారబుల్గా ఉంటుంది. కొన్ని కోట్లు ఉన్న ప్రొడ్యూసర్కు ఈజీగా 100 మంది ఉంటారు పనుల కింద, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మా కింద ఎవరు ఉండరు, మేమే చేసుకోవాలి సెల్ఫ్గా ప్రతిదీ. ఒక ప్రింట్ చేయాలన్న ఫ్లెక్సీ లేట్ అయింది, అందుకే మిమ్మల్ని క్షమించాలి అందరు. ఆ ఫ్లెక్సీ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫ్లెక్సీ సైజు వేరేగా ఉండడం వల్ల లేట్ అయింది మీకు. అంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి ఇక్కడ ఇండస్ట్రీలో. నిజంగా నాకు నా చేతులకి మొక్కాలి నా టెక్నీషియన్స్కి, నా క్రూ. నేను 23 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇట్లా డబ్బు లేదు ఇట్లా చేయాలి అన్నప్పుడు నా మ్యూజిషియన్స్ అంతా సపోర్ట్ చేసారు. వాళ్ళ మ్యూజిషియన్స్ మామూలు మ్యూజిషియన్స్ కాదు వాళ్ళంతా. హ్యారీ జయరాజ్ గారికి, మనీష్ శర్మ గారికి, చక్ర నాకు ఇంత పెద్ద పెద్దలకు వాయించిన వాళ్ళంతా దాంట్లో పనిచేసిన వాళ్ళ చేతులకి మొక్కుతున్నా ఈ వేదిక మీద నుండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. పాపం వాళ్ళు నా పేరు ఉంటుంది, వాళ్ళ వెనకాల నా కోసం కష్టపడే జీవులు వాళ్ళంతా. అలాగే ఇందులో వీళ్ళు ముందు యాడ్ అయ్యారు, తర్వాత నేను యాడ్ అయినా. నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికి, కళ్యాణ్ కానీ, వెంకీ, రాజమౌళి, జీవన్. ఎందుకంటే మీరు ఒక్కరే తెలిసిన వాళ్ళు, మీరు ముగ్గురే తెలిసిన వాళ్ళు, ఇంకెవరు తెలియదు ఈ సినిమాలు ఎవరు యాక్ట్ చేసి ఏంటి అనేది. మీరు నిజంగా సపోర్ట్ చేయడం చాలా చాలా అదిగా ఉంది, చాలా సంతోషం. కానీ ఇక ఎంత చెప్పుకునేది నడుస్తూనే ఉంటుంది రీలు. నేను తెలుగు ప్రజలకు, అందులో తెలంగాణ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నా, ఈ సినిమా కోసం కష్టపడి బాగా గుండె అలసిపోయింది. మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 19వ తారీఖు వచ్చి ఈ సినిమా చూస్తే మేము విజయయాత్రకు వస్తాం, లేకపోతే మీకు తెలుసు కదా అదనమాట. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గుర్తొచ్చింది అట్లా, సారీ అట్లా ఆ ఫీల్ చెప్పిన. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక మాట చెప్తున్నాను, ఎండిన వాగు చినుకులు రాలి పరుగులు తీసి పారదా, ఆకులు రాలిన చెట్టేదైనా ఆమనికి ఎదురు చూడదా అనుకు చూడరా సరే. ఎడారిలో నిలబడి యజ్ఞం చేసి చినుకులు కురిపించి ఒక సరస్సును ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప అందమైన దృశ్య కావ్యాన్ని, చాలా గొప్ప ప్రయత్నం ఇది. ఈ సినిమా కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మంచి పాట రాయించారు, చాలా మంచి పాట. ఇవాళ చంద్రబోస్ అన్న గారు ఉదయం ఆ పాట మీద చాలా ప్రశంసలు కురిపించారు. ఒక తెలంగాణ మాండలికంలో ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడితే అతని వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, అతని అభివ్యక్తి ఎలా ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉంటే నిన్ను చూస్తే నాకు చాలా ఇలా అయింది, నిన్ను చూస్తే నాకు ఇలా అనిపించింది, నీ కళ్ళు ఇలా ఉన్నాయని చెప్పి. కానీ ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడ్డప్పుడు తన వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, తనకు చదువు రాదు, భాష రాదు, ఏమి రాదు. సాధారణంగా తను దేవుళ్లతోని లేదా చావుతో ముడిపడినటువంటి వాళ్ళ జీవన విధానంలో ఆ భాషలోనే జరిగేటువంటి వ్యక్తీకరణతో పాట రాయమని చెప్పి ఇద్దరు నాకు చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మంచి పాటలు రాయించారు. సుమారు 1000 పాటలు రాశాను నేను, కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ప్రోత్సాహకులు గణపతి రెడ్డి గారు షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడాల్సి కోరుతున్నారు. పాపం వాళ్ళు కొట్టేటట్టున్నారు మనకు, డిన్నర్ టైం అయింది. ప్లీజ్. నేను అంత వక్తను కావాలండి, 1 or 2 minutes ముగిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి మా శరపంజరం టీం మెంబర్స్ అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, అలాగే మమ్మల్ని ఈ శరపంజరం టీంను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి అంటే నా జర్నీ చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ నవీన్ గారి చేతిలో చిల్లిగవ్వలేదు, కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. నేను సినిమా తీయాలి, ఆ దృఢమైన సంకల్పమే ఈ రోజు ఈ ప్రసాద్ ల్యాబ్ లో నేను నిలబెట్టడానికి కారణము. అతని యొక్క దృఢమైన సంకల్పం, ఇతని యొక్క దృఢమైన సంకల్పానికి ఇతని మిత్రులు జీవన్ గారు, తర్వాత వెంకీ మంకి,
రమేష్ గారు, రాజమౌళి గారు వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో అంటే ఫస్ట్ ఆయన వాళ్ళతో డిస్కస్ చేసుకుని అంటే మనం ఒక అంటే క్రౌడ్ ఫండింగ్ సినిమా అని చూసింటారండి. కానీ ఫస్ట్ టైం 0 బడ్జెట్ మూవీ అనేది ఎక్కడ వినిండరు. ఇదే ఫస్ట్ సినిమా, నాకు తెలిసి ఇదే లాస్ట్ సినిమా కూడా అవుతుంది. ఎందుకంటే చేయడం అంత ఆషామాషి కాదు. దాన్ని పట్టు వేయడని విక్రమార్కుల్లా నవీన్ అందరితో ఒప్పించుకొని ఈ సినిమాకు వారి యొక్క సహకారం తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు నలుగురు అయితే అనుకొని ఈ జర్నీ చేస్తున్న క్రమంలో మల్లిక్ గారు యాడ్ చేసి, ఆ మల్లిక్ నాకు గత 10 సంవత్సరాలుగా తెలుసు. అంటే నేను నా ఫస్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్. ఆ అనుబంధంతో నాకు కాల్ చేయడము, సార్ ఇలా సినిమా చేస్తున్నాము, మీరు కూడా సపోర్ట్ చేయాలంటే సరే అని చెప్పేసి నేను ఫస్ట్ ఆ స్టోరీని అంటే ఏంటి ఆ స్టోరీని 2 భిన్న జాతుల మధ్య అంటే విభిన్న జాతుల మధ్య ఒక గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి. ఈ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్న అతను ఏదైనా కమర్షియల్ గానో ఇతను ఏదైనా హైలైట్ వెలివెట్ కావాలని చెప్పేసి కమర్షియల్ అలా ఇలా కాకుండా ఒక అంటే ఇప్పుడున్న తరానికి ఈ జోగిని వ్యవస్థ తెలియదు కాబట్టి ఆ చెప్పాలనుకునే ఉద్దేశము అతని ఇండియన్స్ అవి నాకు నచ్చి నేను కూడా సరే ఈ సినిమాకి ఏదో ఒక విధంగా నేను సహాయ సహకారం అందించాలని చెప్పేసి సరే నేనేం చేయగలను ఈ సినిమా కోసము చెప్పండి మల్లిక్ గారు అంటే, సార్ నేను రోజు షూటింగ్కి వెళ్ళాను, అక్కడ కెమెరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు ఊరికే చేస్తున్న సినిమాలు కదా, కెమెరాలు ఎవరు ఇస్తారంటే ఎప్పుడన్నా వాళ్ళు పని లేనప్పుడు ఇస్తారు. సరే ఇంత పెద్ద ఆర్టిస్టులు అంటే 2020లో జబర్దస్త్లో మంచి ఫేమ్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురు. వెయిట్ ఏదైనా వాళ్ళకి ఈవెంట్ చేసుకున్నా లేదంటే అక్కడ ఒక సినిమా డేట్ పేమెంట్ అయినా వాళ్ళకు నాకు తెలిసి 25,000 నుంచి 40,000 వరకు తీసుకుంటారు. అలాంటిది వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ పెట్రోల్ పోసుకొని వాళ్ళ ఇంట్లో క్యారీ తీసుకొని వచ్చి ఈ సినిమా కోసం పనిచేస్తుంటే అలాంటి టెక్నీషియన్స్ పెట్టుకొని కెమెరా లేకుండా 1 రోజు 2 రోజులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాదనే ఉద్దేశంతో సరే మీరు వెళ్ళండి నేను కెమెరా ఇప్పిస్తాను తీసుకోండి అని చెప్పేసి అప్పుడు ఇమీడియట్ గా కెమెరా ఇవ్వడము. తర్వాత ఆ కెమెరాతో షూట్ చేస్తుంటే నేను కూడా ఆంధ్ర లొకేషన్ 2 times వెళ్ళాను. ఒకరోజు అనుకోకుండా ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఆ షూటింగ్ వాతావరణం చూసే నాకు నిజంగా చాలా కడుపు నిండిపోయింది. అంటే ఎలా ఉంది అక్కడ వాతావరణం అంటే, నేను బేసికల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతు అంటే మేము పొలాలకు వెళ్తే అందరూ క్యారీలు కట్టుకొని వచ్చి పొలంలో అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినుకుంటూ ఎంత సరదాగా షూటింగ్ చేసుకుంటున్నారంటే అక్కడ ఒక మా షూటింగ్ అంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. క్యారీ వ్యాన్లు, తర్వాత గొడుగులు పట్టుకొని ఉండడం, అసిస్టెంట్లు, మేకప్లు అలా ఏం లేకుండా కూర్చోడానికి చిన్న కుర్చీలు కూడా లేవు. ఊర్లలో ఉన్న రచ్చబండ్ల మీద కూర్చొని క్యారీ తీసుకొని తింటా ఆ వాతావరణం చూసినప్పుడు నిజంగా నాకు చాలా కడుపు నిండిపోయింది. అలాగే ఈ ఆర్టిస్టులు కూడా వీళ్ళ యొక్క సహకారము, ఇప్పుడున్న ఆర్టిస్టులకు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళని చూసైనా చాలా మందికి ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే ఒక ఆర్టిస్టుకు పేమెంట్ మాట్లాడుకొని అడ్వాన్స్ ఇచ్చి 25,000 50,000 వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటే క్యారీవాన్లో కూర్చొని షూటింగ్ దిగిన రోజులు కూడా ఉన్నాయి. అది నేను స్వయంగా నేను కూడా ఫేస్ చేశాను. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళ డబ్బులు వీళ్ళు పెట్టుకొని ఇక్కడికి వస్తే పోనీ ఏమన్నా వాళ్ళకి రెమ్యునేషన్ వస్తుందా, రెమ్యునేషన్ కూడా రాదు. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని వచ్చి షూటింగ్ సహకరించి నిజంగా దోస్తానా ఫిలిమ్స్, అందుకని దాని నుంచి పుట్టినదే ఆ దోస్తానా ఫిలిమ్స్ అనే బ్యానరు. ఇంతమంది నేను నిజంగా ఈరోజు నువ్వు ఈ సక్సెస్ సాధించావు కాబట్టి నేను అలాగే ఈ ప్రేక్షకులు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ ఏప్రిల్ 19న ఈ సినిమా శరపంజరం అనే సినిమా సిల్వర్ స్క్రీన్ పైన వస్తుంది. దయచేసి ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా మీరందరూ థియేటర్కి రండి. మీరు కొనే టికెట్ పైన వీళ్ళందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ నవీన్ గట్టు ఇంకా ఇండస్ట్రీలో ఇలా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా ఒక ఇన్స్పైర్గా ఉంటారని నేను బలంగా నమ్ముతున్నాను. నెక్స్ట్ డెఫినెట్ గా మేము అందరికీ అవకాశం ఇస్తాం. ఎందుకంటే ఇంత టాలెంట్ ఉన్నప్పుడు, ఎందుకంటే కడుపు నిండినోనికి అన్నం పెడితే పడుకొని నిద్రపోతాడు, అదే ఆకలితో ఉన్నానికి అన్నం పెడితే ఎప్పుడైనా గుర్తు పెట్టుకుంటాడు. సో కాబట్టి వీళ్ళ ఆకలి ఆవేదనతో వచ్చిన సినిమా ఇది, అంటే అందరు ఖర్చుతో పని చేసిన సినిమా కాబట్టి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడున్న తరాలకు ఈ మధ్య రజాకార్ అనే సినిమా వచ్చింది. మేము తెలంగాణ పోరాటము అంటే ఈ ఎలా అని చెప్పేసి చిత్రీకరించారో అదే విధంగా ఇది తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా. ఖచ్చితంగా జోగిని వ్యవస్థ ఇప్పుడున్న
తరాలకు తెలియకపోవచ్చు. తప్పకుండా ఇది చూసుకొని ఇది చూస్తే కదా మీరు కూడా అంటే అప్పట్లో ఎలాంటి ఆచారాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మన సంస్కృతిని మరుగున పడిపోకుండా చేసే ఈ సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఈ సినిమాను ఆశీర్వదించండి. ఇదొకటి నేను కోరుకున్నది. ఒక్కటి చెప్పడం మర్చిపోయిన ఎమోషనల్. గణపతి రెడ్డి గారు నాకు దొరికిన గొప్ప వరం ఇండస్ట్రీలో. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్తో పనిచేశాను. మల్లెమాల కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, మా సూర్య గారికి తెలుసు, పెద్ద పెద్ద సీరియల్స్, పెద్ద పెద్ద రైటర్స్తో కూడా వర్క్ చేస్తున్నాను నేను. కానీ నిజంగా చాలా మందిని 23 సంవత్సరాలుగా చూసాం, కానీ ఇలాంటి మనిషిని అయితే నేను చూడలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా జ్ఞానాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబడేలా చేసిన నా గురువులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, శరపంజరం సినిమా ఇది ఉత్తగా వచ్చిన ఆలోచన కాదు ఇది. ఎందుకంటే ఆకలి నుండి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి బలమైన ఆలోచనే ఈ శరపంజరం. ఎందుకంటే అవకాశాలు లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనకు మనమే అవకాశాలను సృష్టించుకోవాలని ఒక సంకల్పాన్ని పెట్టుకొని నా స్నేహితులందరినీ కలుపుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అమ్మాపురంలో మొదలైన సినిమా ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వరకు ఈ ప్రివ్యూ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా 2019లో స్టార్ట్ చేశాం. డబ్బులు లేవు, అవకాశాలు లేవు, మనం ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు. మిట్టపల్లి సురేందర్ అన్నట్టు నేనెవరో ఒక అనామకుణ్ణి, ఈ ప్రపంచానికి నేనెవరో తెలియదు, నేను ఏం రాయగలుగుతానో తెలియదు, ఏం తీస్తానో తెలియదు. అలాంటప్పుడు నా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు పెట్టలేరు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన డబ్బులు లేకుండా సినిమా తీయాలి. సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనుకున్నా. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం నిజాయితీ అయితే అన్నీ మన దగ్గరికి వస్తాయని నమ్మిన ఒక నమ్మకం ఈ రోజు నిజమైంది. ఆ నిజం అవ్వడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలలో నా ఫ్రెండ్స్ వెంకీ కావచ్చు, రాజమౌళి కావచ్చు, జీవన్ కావచ్చు, కెమెరామెన్ మస్తాన్ కావచ్చు, ఈ సినిమా పనిచేసిన అద్వైత్ రాజు కావచ్చు, కళ్యాణ కావచ్చు, ఉదయశ్రీ కావచ్చు, మిగతా టీం అందరూ అందరి పేరున వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్పాలి నేను. ఎందుకంటే నా కోసం నేను ఎవరిని, నా కోసం వాళ్ళ టైం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళందరూ టైం ఇచ్చి మా దగ్గర కెమెరాలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కెమెరాలు అడుక్కొచ్చి షూట్ చేసుకునే వాళ్ళం. అట్లా ఇచ్చిన తర్వాత కెమెరాలు ఏడ పాడైపోతాయి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం బంద్ చేస్తే ఆ టైంలో మళ్ళీ కన్నా షూటింగ్ చూడడానికి వచ్చి నేను మ్యూజిక్ చేస్తా అని చెప్పి ఆ ఇబ్బందులను చూసిన తర్వాత గణపతి రెడ్డి గారికి కాల్ చేసి, సార్ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా అంటే, సరే మీరు హైదరాబాద్కి వచ్చేయండి అన్నారు. నేను అనుకున్నాను కదా కెమెరాలు రెంట్కి ఇప్పిస్తారేమో అనుకున్నా, కానీ సార్ మా కెమెరాలే గిఫ్ట్ కొనిచ్చింది. అందుకే దైవం మనుష్య రూపేణ అన్నారు. దైవం ఎక్కడ లేదు, మనిషి రూపంలో ఉన్నారు. ఆ గణనాథుడే, మా విఘ్నాలను తొలగించే ఆ గణనాథుడే మా గణపతి రెడ్డి గారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల జీవితాలు బయటికి రాకుండా, అంటే సినిమాలు చేయలేక, చేసిన సినిమాలు బయటికి రాలేక స్టూడియోలనే మరిగిపోతే ఆర్టిస్టుల సినిమాలు. కానీ ఈరోజు ఈ సినిమా బయటికి వస్తుందంటే దానికి కారణం మా గణపతి రెడ్డి గారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా, మేము టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు మేము అందరం కావచ్చు, మేము ఎంత కష్టపడి షూటింగ్ చేసి ఎవరు టిఫిన్ వాళ్ళే తెచ్చుకునే షూటింగ్ లొకేషన్కు. కంటేపాలెం అనే గ్రామంలో 70% షూటింగ్ చేసినాం ఒక్క విలేజ్లోనే. అక్కడికి మేము రోజు వెళ్తే ఎవరి టిఫిన్ వాళ్ళు తెచ్చుకునేది, అందరూ ఆశ్చర్యపోయేది. ఎవరి లంచ్ వాళ్ళు తెచ్చుకునేది, ఎవరి వెహికల్ వాళ్ళది, ఎవరి డీజిల్ వాళ్ళది. ఆ ఊరు వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళే అన్నం వండి పెట్టింది మాకు. ఫస్ట్ వాళ్ళకు పాదాభివందనాలు. రోజుకొక ఇంట్లో ఉండేది, రోజుకో వేరేటువంటి పెట్టేది మాకు. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, ప్రోత్సాహం అనే ఆయుధాన్ని ఇవ్వండి, ప్రోత్సాహం అనే ఆయుధాన్ని మాకు ఇవ్వండి, విజయం అనే గౌరవాన్ని మీకు ఇస్తామని. మేము సినిమా రిలీజ్ అయ్యి డబ్బులు వచ్చి నడిస్తే సక్సెస్ కాదండి. ఎందుకంటే ఈ సినిమా పూర్తయింది కాబట్టి మేము సక్సెస్. ఈ సినిమా పూర్తి అవ్వడమే కాదు, రిలీజ్ అవుతుంది కాబట్టి మేము సక్సెస్.
రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అవార్డులు కొల్లగొట్టే సినిమా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో జీవం ఉన్నటువంటి కథ, ఈ మట్టిలో ఈ చరిత్రలో మరుగున పడిపోయినటువంటి కథ జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ. ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఆవేదనలు, అసలు వాళ్ళ జీవితాలను తలుచుకున్నప్పుడు హృదయం ఉన్న ఏ మనిషి అయినా ఖచ్చితంగా స్పందించుతాడు, కళ్ళ నుంచి నీళ్లు తప్పకుండా వస్తాయి. నాకు ఆ జోగిని వ్యవస్థ మీద ఒక 15 సంవత్సరాల క్రితం తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి జీవితాలు ఈ ప్రాంతంలో ఉన్నాయా, ఇలాంటి నీచమైన ఆచారాన్ని పెంచి పోషించిలా మూఢాచారం అనే నిబంతో ఒక నవల రాసుకోవాలనుకున్న నా కథని. కానీ సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఇదే కథతో తెర మీదకి రావాలనుకున్నా, గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానాన్ని కూడా తీసుకురావాలనుకున్నా. ఎందుకంటే ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతో మంది జీవన శైలిలు వివిధ రకాలుగా ఉన్నాయి. కానీ గంగిరెద్దుల వాళ్ళ విధానం, తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ విధానం ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు సంక్రాంతికి ఆడిచే గంగిరెద్దులే మనకు తెలుసు, కానీ చావు దగ్గర ఆడిచే గంగిరెద్దులు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో చనిపోయిన తర్వాత, చనిపోయిన రోజు నుండి 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, ఈ రోజులలో ఆ చావుతో పాటు వీళ్ళు ప్రయాణం చేస్తారు. ముందు గంగిరెద్దు ఆడించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంచార జాతుల సంబంధం వాళ్ళకి ఇప్పటికీ కొన్ని ఏరియాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, నేటివిటీ సర్టిఫికెట్ లేవు వాళ్ళకు. ఎంత దుర్భరమైన జీవితం వాళ్ళది. ఎందుకు వీళ్ళని హీరోగా చేయొద్దు? 100 మందిని కొడుతున్న హీరో కాదు కదా. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎంతో ఆత్మీయత ఉన్నది, ఎన్నో బాధలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం కథా వస్తువుగా తీసుకోవచ్చు. ఈ విభిన్నమైనటువంటి 2 జీవితాలను, జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి పెళ్లి ఉండదు, ప్రేమలు ఉండవు, అమ్మాయిని శారీరకంగా ఊరంతా ఉమ్మడి ఆస్తిగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో జోగినిగా మారాల్సినటువంటి ఒక అమ్మాయిని ఈ ఊరూరు చావుల దగ్గర ఆడించుకుంటూ అడుక్కుంటూ వాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తే ఈ సమాజం ఊరుకుంటుందా? సమాజం ఊరుకున్న పెత్తందరి వ్యవస్థ ఊరుకుంటుందా? ఇలాంటి జరిగిన ఎన్నో ఘటనలని తలుచుకొని ఈ కథ రాసుకోవడం జరిగింది. ఈ కథ ఎంత గొప్పదో మా అందరి స్నేహం అంత గొప్పది. మా అందరి స్నేహం ఎంత గొప్పదో మా గణపతి రెడ్డి గారి ప్రోత్సాహం అంతకన్నా 100 రెట్లు గొప్పది. ఎందుకంటే స్పందించే హృదయాలు చాలా తక్కువగా ఉంటాయి. స్పందించిన కూడా ఆ రోజు సార్ కెమెరా కొనిచ్చి మమ్మల్ని వదిలిపెట్టేయచ్చు. ఒక 7 లక్షలు 10 లక్షలు పెట్టి కెమెరా కొనిచ్చి మాకు ఇచ్చి అది ఓకే, ఇంతకంటే ఏం చేస్తాం వీళ్ళకన్నా వదిలిపెట్టేయచ్చు. కానీ వదిలిపెట్టలే. ఎందుకంటే ఈ కథ మీద ఉన్నటువంటి నమ్మకం, మా మీద ఉన్నటువంటి అభిమానం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము హైదరాబాద్లో ఎక్కడ ప్రివ్యూ పెట్టినా సెన్సార్ సర్టిఫికేట్ డబ్బులు అవుతాయి. షూటింగ్ కానీ మిగతా టెక్నీషియన్స్ వర్క్ చేయించుకోవడం కానీ మల్లికన్నా తెలిసిన వాళ్ళందరూ చేశారు. కానీ ఎక్కడ సెన్సార్ సర్టిఫికేట్ కూడా డబ్బులు అవుతాయి, ఎన్ఎల్ బోర్డు ఎన్ఎల్ సర్టిఫికేట్ కూడా డబ్బులు అవుతాయి. ఇలాంటి హాల్ రెంట్ అవుతుంది. ఇలాంటి అన్ని మా దగ్గర లేవు. ఆ డబ్బులన్నీ కూడా కట్టి మమ్మల్ని ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం అనేది అంత ఇంపాసిబుల్. మనకు ఆశలు కోరికలు చాలా ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవడంలో మనం కొన్ని సార్లు మౌనంగా ఉండవలసి వస్తుంది. ఉండాలి కూడా, ఉండకపోతే మన జీవితం బయటికి రాదు. నిజమన్నా. ఎందుకంటే ఒక్కసారి ఆవేశపడితే జీవితమే కోల్పోతుంది. మన ఆవేశం పక్కన పెట్టి ఆలోచించి కాస్త ఓపిక పడితే మన సినిమా బయటకు వస్తుంది. ఈరోజు అందుకే బయటకు వస్తుంది ఈ సినిమా. ఎందుకంటే నాలాంటి వాడికి నేను ఒకటే అనుకుంటా, నాలాంటి పేదవాడు సినిమా తీయొద్దా? నాలాంటి పేదవాడికి కళ ఉండొద్దా? నాలాంటి పేదవాడు కళ ఉంటే నిజం చేసుకోవద్దా అని. కానీ ఆ నిజం చేయడానికి ఇంతమంది మంచి స్పందించే హృదయం ఉన్న మంచి వ్యక్తులు తోడవడం నా అదృష్టం. నా అదృష్టమే కదా, మా టీం అందరి అదృష్టం. ఎందుకంటే ఒకరిని ఒకరు, నిన్ను నువ్వు ప్రోత్సహిస్తే నేను ప్రోత్సహిస్తా. ఇక్కడ ఎట్లుంటదంటే మన పీతల కొట్లాట ఉంటుంది జనరల్గా. అయితే ఒక హౌస్లో వేసి పీతలను పైకి వేస్తే ఒక పీత పైకి అంటే కిందికి గుంజుతా ఉంటాయి. కానీ ఇంతమంది కలిసి ఉండి కూడా మేము ఈరోజు సినిమా పూర్తి చేసినామంటే దీనికి మా స్నేహం, మా అందరి స్నేహం, ఆ స్నేహం ఇంకా ఎన్నో సినిమాలు తీయడానికి ఈరోజు నాంది పలకబోతుంది. ఎందుకంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు.
మా నాన్న ఉన్నప్పుడు నేను వేరే, మా నాన్న లేనప్పుడు నా జీవితం వేరే. మా నాన్న ఉంటే ఈరోజు ఎంత సంతోషపడేవాడు, కానీ మా నాన్న నా విజయాన్ని చూడలేడు, కానీ మా నాన్నని వెండితెర మీద చూపిస్తున్నా సినిమాలో. కనీసం డబ్బుల్లో నాకు హైదరాబాద్ రావడానికి నేను ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ ఆ టైంలో. అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఛార్జీలు పెట్టుకుని, బస్ ఛార్జీలు పెట్టుకుని హైదరాబాద్ రావడానికి నా దగ్గర డబ్బులు, కానీ నాకున్నటువంటి కొన్ని వందల మంది నా స్నేహితులు అందరూ నాకు ఛార్జీలు ఇచ్చి పంపించిండ్రు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకం కోసమైనా నేను సక్సెస్ అవ్వాలి. రంగిరాల శ్రీనివాస్ గారని మా విలేజ్ సంబంధించిన వ్యక్తి, తను నాకు అనునిత్యం ఎప్పుడు డిప్రెషన్కి వెళ్తానేమో అని ఫోన్ చేసి నాకు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమైనా నేను సక్సెస్ అవ్వాలి. నా ఫ్యామిలీ నా కోసం ఎంతో త్యాగం చేసింది, వాళ్ళ త్యాగం కోసమైనా నేను సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు, నా పాపలు 2 6th క్లాస్ చదువుతున్నారు, 2 పిల్లలు కూడా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటే వాళ్ళ త్యాగం ముందు నేను ఒక మూర్ఖున్నా, పిచ్చివాన్నా, ఎందుకు నేను సినిమాని ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నా, అప్పులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళను మంచిగా చదివించలేకపోతున్నా కదా అనే ఒక బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం మనం. కానీ ఆ సక్సెస్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాతో మాకు డబ్బులు రావాలన్న కోరిక ఏం లేదు, డబ్బులు వచ్చి సెట్ అవ్వాలని. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నం బయటకు వస్తే ఎన్నో సినిమాలు మళ్ళీ పురుడు పోసుకుంటాయి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ రోజు నా ఒంటి మీద ఉన్న ఈ బట్టలు కూడా నా ఫ్రెండ్స్ కొని ఇచ్చిన బట్టలే. ఎందుకంటే నా జీవితం కన్నీళ్లతో నిండిపోయి ఉంది, నా గుండె నిజంగా బరువెక్కిపోయి ఉంది. 5 సంవత్సరాల ఈ ప్రయాణంలో సినిమా స్టార్ట్ చేసిన కాంచి ₹1 ఇన్కమ్ లేదు. ఎలా గడవాలి, నా పిల్లలకి నేను ఏమన్నం పెట్టాలి, ఇవన్నీ తర్వాత సినిమా. ఆ సినిమా ఏదో సరదా సినిమా కాదు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ సినిమా సరదా సినిమా కాదు, కొన్ని జీవితాలను, ఈ నేలలో కనుమరుగైపోతున్న జీవితాలను మళ్ళీ ఒక్కసారి ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎందుకంటే మనకు చిన్న బాధలు వస్తేనే ఎంతో అవమానానికి గురై చనిపోయే వాళ్ళ బాధను తట్టుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ జోగిని వ్యవస్థలో వాళ్ళు ఎంత అవమానపడి ఉంటారు, ఎన్ని అవహేళనలు భరించి ఉంటారు. అలాంటి జీవితాలను తెర మీద తీసుకొస్తే మనకు కొంచెం ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనం ఇంకా మంచి వాళ్ళకంటే మనం ఒక 1000 రెట్లు మంచిగా చెప్పండి, 1000 రెట్లు మనం మంచిగా బతుకుతున్నామని. ఇలాంటి ఎందుకంటే మన తమిళ్లో, మలయాళంలో చాలా గొప్ప సినిమాలు వస్తాయి. ఆ గొప్ప సినిమాలు మనం ఎందుకంటామంటే అవి జీవం ఉన్న కథలు. అలాంటి జీవం ఉన్న కథలతోనే రావాలి. సార్ అన్నారు మా ఒక ఇంటర్వ్యూలో, సార్ మేమిద్దరం కూర్చున్నప్పుడు, సార్ మీరు నెక్స్ట్ కూడా ఇలాంటి కథలతోనే చేస్తారా, కమర్షియల్ కథలు చేస్తారా అని. నేను చెప్పక ముందుకే మా గణపతి రెడ్డి గారు చెప్పారు, ఈయన జీవం ఉన్న కథలే చేస్తాడని. నాకు ఆ ముద్ర పడితే చాలు, నేను సక్సెస్ అయినట్టు. కానీ ఈ ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పాలంటే చాలా పేర్లు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి సహకరించిన గ్రామాలకు కండయపాలెం, సన్నూరు, వెలికట్టె, మాటేడు, అమ్మాపురం, ధర్మసాగర్, ముప్పారం, కంబాలపల్లి, బయ్యారం, కోడగుళ్ళు, ఇలాంటి విలేజ్లు అన్నిటికీ మరొకసారి పాదాభివందనాలు. మీ ఊళ్ళ పేర్లు అన్నిటిని కూడా తెర మీద మేము వేయడం జరిగింది. ఎందుకంటే మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరిని కూడా మేము మర్చిపోలేదు. కాకపోతే మాకు ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళ పేరు నేను వేసుకోలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ పేర్లు వేస్తే పేర్లే కనపడదు, సినిమా కనపడదు. వాళ్ళందరూ నా గుండెల్లో ఉన్నారు, మీరందరూ నా గుండెల్లో, నా మనసులో ఉన్నారు. మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏప్రిల్ 19వ తారీఖు థియేటర్లలో వస్తుంది. ఒక చిన్న కళాకారుడి కళ నెరవేరబోతుంది. ఆ కళను వెండితెర మీద చూడండి, ఒక ₹100 టికెట్ పెట్టి చూడండి. మేము మళ్ళీ మరో సినిమా చేసేదానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకరు నవీన్, మనకు కనిపించే హీరో, వినిపించే హీరో మా మల్లికన్న, కనిపించకుండా వినిపించకుండా ముందుకు మమ్మల్ని నడిపించిన హీరో మా గణపతి రెడ్డి సార్. ఇంకా మా ముగ్గురు మీరు చెప్పేది ఒకటే,
19వ తారీఖు థియేటర్లో ఈ సినిమాని చూసి సక్సెస్ చేయండి, మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.